సరేనా? ఓకే ఓకే. దాన్ని బట్టి మీరేమవుతారు అప్పటికి? ఓకే, మీ ఇంటి పేరు సుధాకర్. అయితే నేను సుధాకర్ మా వారి పేరు. ఓకే అమ్మ, ఓకే. అయితే ఇప్పుడు మీరు మన సంస్థలో లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది. అందులో జ్యోతిష్యం వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే తీర్చడం, లేదు అంటే మనం ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ని ఎత్తుకోవడం వెళ్తా ఉంటాం. ఓకే, అది అట్లా అన్నమాట. మీకేమన్నా డౌట్ ఉందా? అంటే ఈ పెళ్లి సంబంధాలు జ్యోతిష్యం వాళ్ళ గురించి జ్యోతిష్యం. దాని గురించే కదా ఈ తపనంతా. ఎందుకంటే వివాహాలు అసలు చాలా వరకు 75% వివాహాలన్నీ కూడా ఆ జ్యోతిష్యం మీదే పోతా ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరినో కలుస్తారు, వాళ్ళు ఏదో కారణం చెప్పి ఆ వివాహాన్ని ఆపేస్తాడు. ఆ కారణాల్లో కూడా దాదాపు మన సంస్థలో ఏంటంటే జ్యోతిష్యం అంటే వేదిక జ్యోతిష్యము, కృష్ణమూర్తి పద్ధతులు, వాటిని బేసిక్స్ నుంచి చెప్పి సమస్య అంటే మీరు వివాహానికి ఏ జ్యోతిష్యం ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి వచ్చా రాదా అంటే, నన్ను జనరల్ గా అడుగుతారు మీరు, సార్ వాళ్ళకి రాదని నేను ఎట్ట తెలుసుకోగలను అంటే, మీ వివాహము ఒక సరే ఇప్పుడు ఆ జ్యోతిష్యం గురించి ఆ పంతులు గారిని అడిగామనుకోండి, ఒక్కొక్క పంతులు ఒక్కొక్క రకంగా చెప్తారు. అందరూ ఒకలాగా చెప్పడం లేదు. ఆ ముగ్గురు దగ్గర చెప్తే 3 రకాలుగా చెప్తారు. ఓకే. ఆ తర్వాత అప్పుడు మీరేమంటారు? అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది అయితే ఉంది, అందరికీ అంత కరెక్ట్ గా అవగాహన లేక అలా చెప్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏం చెప్తారు? అది అదేమన్నా తెలుస్తుందా వాళ్ళు ఏం చెప్తున్నారు అని? ఏదైనా మేము పిల్లల పెళ్లి సంబంధాల గురించి వెళ్తాం అనుకోండి, ఆ అది ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారు. మీ పాప ఉందా బాబా? మా అబ్బాయికి అయిపోయింది మ్యారేజ్, అమ్మాయికి చూస్తున్నాం. అమ్మాయి చూస్తున్నా. ప్రొఫైల్ పంపించారా నాకు? లేదు ఇంతవరకు ఫస్ట్ టైం జాయిన్ అయ్యండి, కొత్తగా ఓకే, ఫస్ట్ టైం లేదు కదా. ఓకే అమ్మా, ఓకే. అయితే ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, అబ్బాయికి పెళ్లి చేశారు, వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు? ఇంతకన్నా ఇన్ని రోజులు ప్రయాణంలో ఏమన్నా తెలుసుకున్నారా? వాళ్ళు ఏం చెప్పారు అబ్బాయికి చూసేటప్పుడు? అబ్బాయికి చూసే సంబంధం చూసేటప్పుడు అంటే ఎల్లుంటారు కదా సంబంధం జ్యోతిష్యం కోసం ఎవరు? ఫోన్ లో వరకే అంత వెళ్ళి చూసిందేం లేదు. ఉమ్. మామూలుగా గణాలు చూస్తాం కదా, ఫస్ట్ టైం 36 గణాల్లోకి 18 దాటితే పర్వాలేదు అంటారు. తర్వాత ఏమన్నా దోషాలు ఉంటే దోషాలకి రెమెడీ చేసుకోమని చెప్తున్నారు. అప్పుడు దానికి దోషాలు చేయడానికి డబ్బులు ఎంత అడుగుతారు? రెమెడీ రెమెడీసా, అదే హోమము అలా అయితే ఒక 30,000 40,000 అలా తీసుకుంటున్నారు. ఇచ్చారా మీరు ఎవరికన్నా? ఎవరికి ఇవ్వలేదు. ఓకే, ఏ దోషానికి హోమం చేపించారు? ఆ? ఏ దోషానికి హోమం చేపించారు? జనరల్ గా చెప్తున్నాడు, కొద్ది దోషం దానికి హోమం చేపిస్తున్నారు ఆహా. అట్లా. ఎవరన్నా మీ బంధువులకు చేపించారా కుజ దోషానికి 30,000 తీసుకొని? ఓకే, ఓకే, ఓకే. అయితే ఇంకా ఇంకా ఏం చూశారు ఎవరితోటి? ఇంకా మీరు ఎవరి బంధువుల్లో అట్లా అని జ్యోతిష్యం గురించి? ఇంకా అంత డీప్ గా అయితే ఏం తెలియదు, అదే చిన్న చిన్నవి ఏమంతే. తెలియదంటే మీకు తెలియటం కాదు, మీరు వెళ్ళారు కదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటే మేము పంతులు గారితో ఫోన్ లో మాట్లాడడం వరకు స్వయంగా ఎప్పుడు కన్సల్ట్ కావడం అలాంటివి చేయలేదు. యాక్చువల్గా జ్యోతిష్యం కుజదోషం అంటే, కుజదోషము ఉమ్. చాలా వరకు చాటుల్లో క్యాన్సిల్ అయిపోద్ది కుజదోషం. కొద్ది దోషం అంటే క్యాన్సిల్ అవుతుందా? చాలా మంది క్యాన్సిల్ అయిపోద్ది.
అంటే అర్థం కాలేదు స్వామి నాకు ఆ, ఆ, ఏంటి. ఆ, అది అది గుడ్ మంచి క్వశ్చన్. అర్థం కాలేదంటే చెప్తాను. అసలు కుజదోషం అంటే ఏంటంటే ఉమ్, లగ్నంలో కుజుడున్న ద్వితీయ స్థానము చతుర్థము అంటే 4 సప్త ఏడో స్థానం. 7 8 12 ఉమ్, లగ్నము ద్వితీయం అంటే 2 చతుర్థము అంటే 4 సప్తమం అంటే 7 అష్టమం అంటే 8 వ్యయ భావం అంటే 12 ఉమ్, ఈ స్థానాల్లో ఉంటే కుజ దోషం అంటారు. ఉమ్, కానీ 2 ఉమ్, భావంలో మన దక్షిణ భారతదేశంలో 2వ భావం చూస్తారు. ఉత్తర భారతదేశంలో 2ని అసలు తీసుకోరు అసలు. ఉమ్, ఉమ్, అటు సైడ్ ఉత్తర భారతదేశంలో రెండవ భావంలో కుజుడు ఉంటే కుజ దోషం అసలు అనరు వాళ్ళు అసలు. బట్టి మన సైడే ఎక్కువ చూస్తుంటారు ఎందుకని నాది. ఉమ్, ఉమ్, సరే, అయితే ఇప్పుడు లగ్నంలో కుజుడు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు, చతుర్థం 4లో 7 8 12 అప్పటికి ఆల్మోస్ట్ 6 భావాల్లో కుజుడు చూస్తారు కదా. ఉమ్, అంటే లగ్నము ద్వితీయ స్థానం చతుర్థము సప్తమ అష్టమ వ్యయ భావాలు 12 భావాలు అప్పుడు 6 అయినాయి 12లో. ఉమ్, అంటే 6 భావాల్లో చూసేటప్పుడు దీని లగ్నం నుంచి కుజ దోషం అంటారు. మళ్ళీ ఉమ్, మళ్ళీ చంద్రుడి నుంచి అదే రకంగా చూస్తారు. చంద్రుడి నుంచి మళ్ళీ అంటే మొదటి స్థానం చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చంద్ర రాశి అంటారు. అది మొదటి స్థానం అవుద్ది. మళ్ళీ అక్కడి నుంచి లెక్కేసి కుజుడు 2 4 7 8 12 అని చూస్తారు. ఉమ్. లగ్నం నుంచి 100% అని, చంద్రుడి నుంచి 50% అని, మళ్ళీ శుక్రుడి నుంచి చూస్తారు సేమ్ అదే నంబర్స్. కాదండి, పొద్దు దోషం అనేది మళ్ళీ ఏమంటారు? ఆ ఈ ఈ వయసు నుంచి ఈ వయసు యవ్వనంలో ఉన్నది, లేకపోతే తర్వాత దశలో వచ్చింది, లేకపోతే బాల్య దశలో వచ్చింది, అలా అలా కూడా 3 రకాలుగా వచ్చిందా? అట్లాంటిది బాల్యం యవ్వనం అని కాదు కానీ ఉమ్, కుజదోషం అన్న తర్వాత మనకి మనిషి యవ్వనంలోకి వచ్చినాకే కన్సిడర్ అవుద్ది. ఎందుకంటే యవ్వనమే కదా మీకు వివాహాలు ఎన్నిటికి ఆటంకాలు జరిగేది. తర్వాత పట్టించుకోరు అది తర్వాత దశ అంటే. ఆహా, అంటే యవ్వన దశలోనే కదా కుజదోషం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది. కాబట్టి వివాహాలకే కదా వీళ్ళు ఎక్కువ ఆపుతా ఉంది. మిగతాది ఎవరు చూస్తున్నారు? మీరు మధ్య వయస్సులో అయ్యారు, ఎవరు పట్టించుకుంటున్నారు? మీకు కుజదోషం ఉంటే ఎవడు, కుజదోషం లేకపోతే ఎవరికి కావాలి? ఎవరు వృద్ధాప్యంలో వాళ్ళ తిప్పలు పడుతుంటారు, చూశారు చూడలేదు, ఆస్తులు తీసేసుకున్నారు, వీళ్ళు వృద్ధాశ్రమంలోకి వెళ్తారు లేకపోతే. సో అది దాని గురించి కాదు. ఇప్పుడు కుజదోషం అంటే వివాహానికే కదా వీళ్ళు ఆపేది. కాబట్టి మీరు దాంట్లో కుజదోషం అనుకుంటే 75% కుజదోషం చార్ట్లో క్యాన్సిల్. ఎట్లా క్యాన్సిల్ అవుతుంది అంటే ఒకవేళ మీ కుజుడు సింహరాశిలో ఉన్నాడు అనుకోండి. సింహరాశికి కర్క రాశికి సింహ లగ్నం, కర్క లగ్నం, మేష లగ్నము, ఆ వృశ్చిక లగ్నము, మకర లగ్నము, కర్క లగ్నం ఇలాంటి వాటికి ధనుర్ లగ్నము, మీన లగ్నం వీటికి కుజదోషం ఉండదు. ఎందుకంటే మేష వృశ్చికాలు వచ్చి కుజుడి సొంత క్షేత్రాలు. అంటే మేషము వృశ్చికము దీనికి కుజుడి అధిపతి అన్నమాట. అందుకని మృగశిర నక్షత్రం వాళ్ళు కూడా కుజదోషం వర్తించదంటారు నిజమే. అంటే మీరు కొన్ని నక్షత్రాలకి దాదాపు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. అవును. 27 నక్షత్రాల్లో మనకి 13 నక్షత్రాలకి కుజదోషం ఉండదు. ఓకే, అంటే మీ మృగశిరకే కాదు, నేను మొత్తం నక్షత్రాల పేర్లు చదువుతాను. ఎందుకంటే క్లాస్ జరుగుతుంది కాబట్టి సరే అందరికీ తెలుస్తుంది. ఇది చాలా సార్లు చెప్పాను. ఎందుకు అని అంటే మనము ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్తారు, వాళ్ళ చేత జ్యోతిష్యం అంటారు, చెప్పించుకొని వివాహాలు ఆపుతాం. ఈ కుజదోషం మీద ఒకసారి క్లాస్ జరిగింది. మనకి కుజదోషం మొత్తం 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష ఈ 9 నక్షత్రాలని మొదటి నవకము అంటారు. నవకము అంటే
మొదటి 9 నక్షత్రాలు. ఉహు, ఓకే, ఈ 9 నక్షత్రాలు మేష, వృశ్చిక, మిథున, సింహ ఈ 4 రాసుల్లో ఈ 9 నక్షత్రాలు సెట్ అవుతాయి. సెట్ అవటం అంటే మేష, వృషభ, మిథున, సింహ ఈ 4 రాసుల్లో 9 నక్షత్రాలు. ఉమ్, అంటే మొదటి మేషంలో అశ్విని, భరణి ఈ 2 నక్షత్రాలు, కృత్తికలో ఒక పావు భాగం, మళ్ళీ కృత్తిక, ఓకే, రోహిణి, మృగశిర ఇది వచ్చేసి వృషభంలో, అట్లా వచ్చి సింహం దాకా ఈ 9 నక్షత్రాలు సెట్ అయిపోతాయి. మళ్ళీ మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, చైత్రన్న, చిత్తన్న, ఓకే, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 9 నక్షత్రాలని 2వ నవకం అంటారు. ఉహు, నవ అంటే 9, నవకం. ఈ 9 నక్షత్రాలు కన్య, మళ్ళీ సింహరాశి నుంచి, ఓకే, సింహ, కన్య, తుల, వృశ్చిక ఈ 4 రాసుల్లో ఏం లేదు, ఒక రాశిని నక్షత్రాలుగా విడగొడతారు అనమాట. ఉహు, 30 డిగ్రీల రాశిని నక్షత్రాలుగా విడగొడతారు. అంటే నక్షత్రం అంటే ఒక రాశిని 2 నక్షత్రాలు, 2 నక్షత్రాలుగా విడగొడతారు. ఉమ్, సో మళ్ళీ 3వ నవకం నక్షత్రాలు వచ్చేసి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 9 నక్షత్రాలు 3వ నవకం అంటారు. ఈ 9 నక్షత్రాలు ధనుస్సు, మకర, కుంభ, మీన ఈ రాసుల్లో సెట్ అయిపోతాయి. అప్పుడు 12 రాసుల్లో ఒక్కొక్క 4 రాసుల్లో 9 నక్షత్రాలు అంటే 3 9లు 27 నక్షత్రాలు. ఉమ్, అయితే ఇప్పుడు కుజదోషము లేని నక్షత్రాలు కుజదోషం ఏటేటి కుజదోషం ఉండదు. నువ్వు అడిగావు మృగశిర, ఓకే, మృగశిరకు ఉండదు. అలాగే మృగశిరతో పాటు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములందు జన్మించిన వారికి కుజదోషము లేదు. ఉహు, ఓకే, అయితే ఇది చెప్పరు ఎవరు కూడా. ఎందుకు చెప్పరు అంటే ఎందుకు చెప్పరు అంటే మిమ్మల్ని భయపెడితేనే కదా నాకు డబ్బులు వచ్చేది. అదే మీ చేత యజ్ఞం చేపిస్తే 30,000 ఎవరు అందరూ ఏం లేదు అంటే ఎవరు నేను ఎలా బతకాలి? ఉమ్, తర్వాత పోతే ఇది ఇంతవరకు నక్షత్రాలు. తర్వాత పోతే రాసుల్లో మేష, వృశ్చిక రాశిలో కుజుడు ఉంటే కుజదోషం ఉండదు. మేష, వృశ్చిక, కర్క, సింహ రాశుల్లో ఉంటే కుజదోషం ఉండదు. ఉహు, మకర రాశిలో ఉంటే కుజదోషం ఉండదు. ధనురాశి, మీన రాశి ఈ లగ్నాల్లో మళ్ళీ ఇదే మేష లగ్నము, వృశ్చిక లగ్నం, కర్క లగ్నము, సింహ లగ్నము, మకర, ధనుర్మీన. రాశి వేరే కదండి. ఆ రాశి అంటేమో మనకి రాశి వేరు. మళ్ళీ మీరు ఇందులో రాశి లగ్నం అడుగుతున్నారా? అదే ఆహా ఇప్పుడు మీరు లగ్నం అంటున్నారు కదా, లగ్నం కుజుడు అనేది రాశిలో నేను చెప్తారు కదా లగ్నంలో, అంటే నాకు అర్థం కాలేదు. లగ్నం అంటే ఎక్కడైతే మొదటి భావం అంటారో టైం టైం ఆ లగ్నం అంటే సమయం. లగ్నం అంటే సమయాన్ని లగ్నం అంటారు. బాబు పుట్టే సమయానికి తూర్పు దిక్కున భూమి, ఆకాశం, సముద్రం దగ్గర నిలబడి మనం చూస్తే భూమి, ఆకాశం 2 కలుస్తున్నట్టు ఉంటది తూర్పు దిశలో. దాన్ని ఇంగ్లీష్ లో హారిజన్ అంటారు. అయితే భూమి మీద 24 గంటలకి ప్రతి 2 గంటలకి మన ఈ ఈ నక్షత్ర సముదాయాల సైన్ అంటే ఆ గుర్తులు ఉంటాయి. ప్రతి ఒక్క సముదాయానికి ఒక గుర్తు ఉంటది. ఆకాశంలో నక్షత్ర సముదాయాలు ఉన్నాయన్నమాట. వాటి సముదాయానికి వీళ్ళు కొన్ని గుర్తులు పెట్టారు. అయితే ప్రతి 2 గంటలకి ఈ తూర్పు దిశలో 2 గంటలకి ఈ నక్షత్ర సముదాయం సింబల్ మూవ్ అవుతా ఉంటది.
సో బాబు పుట్టేయడానికి ఏ సింబల్ మూవ్ అవుతుందో అది అంటే ఇప్పుడు మేష సింబల్. మేషం అంటే మన పొట్టేలులాగా ఉంటది కదా, ఆ నక్షత్ర సముదాయం అట్లా ఉంటది అనమాట. ఉమ్, సో ఆ నక్షత్ర సముదాయం మూవ్ అవుతుంది కాబట్టి బాబు పుట్టిన సమయంలో మేష లగ్నం. లగ్నం అంటే సమయం, అంటే మేష నక్షత్ర సముదాయం మూవ్ అయ్యే సమయంలో ఈ బాబు పుట్టాడు కాబట్టి లగ్నం అంటే సమయం. ఉమ్, అదే మిథునం అంటే ఇద్దరు ఒక కపుల్ జంట ఉన్నట్టు ఆ నక్షత్రాలు కనిపిస్తాయి. ఉమ్, అట్లా క్యాన్సర్ లో పుట్టాడు అంటే కర్కం. కర్కం అంటే మన ఎంటరకాయ లాగా ఆ నక్షత్ర సముదాయం ఉంటది అనమాట. సో ఆ ఉమ్, సమయంలో లగ్నం అంటే సమయం, ఆ సమయంలో పుట్టాడు కాబట్టి అది బాబు లగ్నం. అక్కడ నుంచి మనకి అది ఏ రాశిలో, ఆ టైంలో ఏ రాశి సింబల్ అంటే రాశికి ఉమ్, జనరల్ గా ఏమంటే రాశి అంటే ఆ రాశికి పెట్టిన సింబల్ ని, ప్రతి రాశికి పెట్టిన వాళ్ళ సింబల్ ఏంటంటే అది యాక్చువల్ గా కూడా ఆ నక్షత్రం రాశి అనేది నిజంగా లేదు, ఉమ్, అక్కడ ఉంది నక్షత్రమే. ఉమ్, కాకపోతే ఆ రాశి అంటే ఇంత ఏరియా, సూర్యుడు తన చుట్టూ ఉండే 360 డిగ్రీల ఆ చక్రాన్ని, తన చుట్టూ తాను తిరిగే ఆ చక్రాన్ని సూర్య పథము అన్నప్పుడు, ఇంగ్లీష్ లో వాడు జోడియాక్ బెల్ట్ అన్నప్పుడు, ఆ 360 డిగ్రీలని 12 భాగాలుగా వాళ్ళు ఆకాశంలో విడగొట్టారు. ఉమ్, ఆ ఒక్కొక్క భాగం 30 డిగ్రీలు అన్నప్పుడు ఆ 30 డిగ్రీల ఏరియాకి ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ దగ్గరలో ఉన్న నక్షత్ర సముదాయం పేరు పెట్టారు. ఉమ్, ఓకే, 0 నుంచి 30 డిగ్రీలకి ఏరీస్ అనే నక్షత్ర సముదాయం కాబట్టి తెలుగులో వాళ్ళు ఆ నక్షత్ర సముదాయం మేషం అంటే మేకలాగా, మేకపోతులాగా ఉంటది కాబట్టి దాన్ని మేషం అన్నారు. మేషం అంటే తెలుగులో మేక, ఇంగ్లీష్ వాళ్ళు దానికి పెట్టుకుంది ఏరీస్ అని పేరు. ఉమ్, రెండోది మళ్ళీ 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల ఆ ఏరియాకి పేరు పెట్టాలి అనుకున్నప్పుడు దానికి తౌరస్ అంటే తౌరస్ అనే నక్షత్ర సముదాయం ఆ ఏరియాలో ఉంది కాబట్టి తౌరస్, దాన్ని మనం తెలుగులో వృషభం అంటే అది చూస్తానికి ఎద్దులాగా ఉంటది కాబట్టి అట్లా అట్లా మొత్తం 30 డిగ్రీల ఏరియాకి వాళ్ళు పేర్లు పెట్టారు. ఉమ్, అట్లా అదే అనమాట. 12 రాసులు, 12 లగ్నాలు, ఓకే, 20 నక్షత్రాలు. 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు ఉన్నది వాస్తవం, రాశి అనేది లేదు. ఆ ఏరియాకి ఆ నక్షత్రం పేరు పెట్టారు. ఓకే, అయితే ఉమ్, లగ్నం అంటే ఆ సమయంలో ఏ సింబల్, ఏ నక్షత్ర సముదాయం సింబల్ మూవ్ అవుతుంటుందో తూర్పు దిశలో అది బాబు పుట్టిన సమయము. దాన్ని లగ్నం, లగ్నం అంటే సమయం. అది ఉమ్. సరేనమ్మా. అది అంటే కుజు దోషం ఉన్న వాళ్ళు దోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేయాలా? అంటే రూల్ ఏముంది అసలు, కుజదోషం అసలు, కుజదోషం ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళు ఏమో అసలు క్యాన్సిల్ అయిపోతుంటే ఇక ఉండేది ఏముంది అక్కడ, అంతా క్యాన్సిలే. ఆ, చూడండి ఇప్పుడు ఏమొస్తుంది అంటే, నేను చెప్తున్నాను ఏంటంటే కుజదోషము చాలా వరకు చాట్లో క్యాన్సిల్ అయిపోద్ది. ఉమ్, ఉమ్, అది చాట్ చూసేటప్పుడు కొంతమంది చెప్తుంటారు లగ్నంలో కుజుడు కుజు, కొన్ని చాట్లలో కొన్ని గ్రంథాల్లో లగ్నంలో కుజు అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నదానికి అంగారకుడు జన్మ లగ్నమునకు 2, 4, 7, 8, 12 స్థానములు ఉంటే కుజదోషం అన్నాడు. లగ్నం చెప్పలేదు, లగ్నం చెప్పలేదు. లగ్నమునకు అంటే లగ్నము నుంచి 2, 4, 7, 8, 12 అన్నాడు. కొంతమంది లగ్నంలో కూడా ఉంటే కుజ దోషం అంట. ఇట్లా రకరకాలుగా జనాల నీళ్ళు. మళ్ళీ 2లో అంటే ఇక్కడ 2లో చూస్తారు, ఉత్తర భారతదేశం 2లో చూడరు, ఇక్కడ లగ్నంలో కూడా చూస్తూ ఉంటారు. సో రకరకాలుగా ఫైనల్ గా ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పెట్టడమే పని, ఇంకేం లేదు. పోతే కుజదోషం ఉన్నోళ్ళు కుజదోషం ఉన్నోళ్ళు చేసుకుంటే మంచిది. అట్లా కుజదోషం, ఇప్పుడు కుజదోషం మీకు ఎక్కడ తప్పించుకుంటావు, లగ్నం నుంచి కుజదోషం అన్నారు. ఓకే, లగ్నం నుంచి లెక్క వేసేటప్పుడు 1, 2, 4, 8, 7, 8, 12 అన్నారు. మళ్ళీ చంద్రుడి నుంచి చూసేటప్పుడు అక్కడి నుంచి సేమ్ నంబర్స్ తోటి కుజదోషం అన్నారు. చంద్రుడి నుంచి చూస్తే 50% అన్నారు.
మరి శుక్రుడి నుంచి చూస్తే 25% అన్నారు. మళ్ళీ నన్ను అడుగుతుంటారు కొంతమంది, సార్ 3 సార్లు చెప్పారు, సరే క్యాన్సిల్ అయినా కూడా కొంచెం అన్నా ఉంటది కదా అంటే, నీకు క్యాన్సిల్ అయినాక నీకు కొంచెం ఉండేది ఏంది? ఇప్పుడు మీ మీద అన్ని క్యాన్సిల్ చేసేసారు, అంటే ఉద్యోగం సస్పెండ్ చేశారు, ఆ తర్వాత ఆ సస్పెన్షన్ ని క్యాన్సిల్ చేశారు, ఇంక నీ మీద ఇంకేం సస్పెన్షన్ ఉంటది? ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు, అది క్యాన్సిల్ చేశారు కొన్ని రోజుల తర్వాత, ఇంక మళ్ళీ ఎందుకు ఉంటుంది? అట్లాగే ఇక్కడ కూడా కుజదోషం క్యాన్సిల్ అయినాక కొంచెం ఉంటది అంటే, సరే లగ్నం నుంచి క్యాన్సిల్ అంటున్నారు కదా, మరి చంద్రుడిని, లగ్నం 100% క్యాన్సిల్ అయింది, ఇంకా నీకు చంద్రుడి నుంచి చూసే 50% ఏముంటది? అంటే 27 నక్షత్రాలకి చెప్పినప్పుడు కుజదోషం లేదు, ఇన్ని లగ్నాలకు చెప్పాను, మేష లగ్నం, వృశ్చిక లగ్నం, కర్క లగ్నం, సింహ లగ్నం, ఓకే, ధనుర్మేళ లగ్నాలు, మకర లగ్నం, ఓకే, ఇట్లా. ఎందుకనంటే ధనుర్మీన లగ్నాలు వచ్చేసి గురువు కుజుడికి గురువు కుజుడికి ఇద్దరికి మిత్రత్వం ఉంటుంది. సో మేష ఆ, వృశ్చికాలు సొంత క్షేత్రాలు. ఓకే, మకరంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, కర్క రాశిలో నీచ స్థితిలో ఉంటాడు. ఓకే, పోతే సింహ లగ్నానికి వచ్చి కుజుడు యోగకారకుడు. ఇట్లా ఇన్ని కారణాల వల్ల ఈ రాసులైనా లగ్నాలు తీసుకున్నా కూడా కుజ దోషము క్యాన్సిల్, 27 లక్షల నక్షత్రాల 13 నక్షత్రాల క్యాన్సిల్, ఇంకా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, కాదండి మీది, కాదండి మిమ్మల్ని పిలవన్నది వాసు నక్షత్రం. చెప్పం అడుగు, డౌట్లు. మూల నక్షత్రం ఉన్న అమ్మాయిని గాని అబ్బాయిని గాని చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? పాపం వాళ్ళేం పాపం చేస్తారు? లేదు, కొంతమంది మూల నక్షత్రం అంటే పక్కన పెట్టేయండి అని అంటుంటే అదే అడుగుతున్నాను. మేము ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని చేసుకున్నాం, మొన్న పెళ్ళయింది మా బాబుకి అక్టోబర్ 31. అశ్లేష అంటే కూడా మూల నక్షత్రమేనా? అంటే మీరు అంటారు కదా, మీరు అదే కదా మీరు అడిగే క్వశ్చన్, గండ నక్షత్రాలు అంటారు, ఆశ్లేష, మూల, ఆ పోతే జ్యేష్ఠ, ఇట్లా. అయితే మేము అశ్లేష గండ నక్షత్రం అమ్మాయినే చేసుకుని, నేను జ్యోతిష్యం చూస్తూ ఉంటాను. నేను ఈ రకంగా మీకు ఈరోజు ఏంటంటే, మన దగ్గర ఉన్న మనకు వచ్చిన దరిద్రం ఏంటంటే, వేరే మతాలకు లేని జ్యోతిష్యం మన మన హిందువుల్లో ఉన్న జ్యోతిష్యం పిచ్చి. వీళ్ళు తింటూ ఉంటారు కానీ కొంచెం అన్న బుర్రన్న పెడతారా లేదా అంటే, రేపు నన్ను మళ్ళీ అంటారేమో, మళ్ళీ తిడతారేమో, నాకు ఫోన్ చేసింది, మేము అంటున్నాం వాసు యాదవ్ అంటే. అయ్యా, అంటే తినేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ కూడా వాడరా ఏంటి అంటే మనం తింటే ఎనర్జీ వస్తుంది బాడీకి. ఆ అంటే అట్లా కాదు, మేము కాదు, ఇది సంసారం చేసేది మనసుతో చేస్తారు కదా, గ్రహాలు ఏమన్నా అంటే నేను మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఆ గ్రహాలు పైన తిరిగే గ్రహాలు మన హిందువుల్లో కమ్మ, రెడ్డి, నాయుడు, యాదవ, బలిజ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ, ఎన్నో ఉన్నాయి హిందువుల్లో. ఆ పైన తిరిగే గ్రహాలు మన మీదే వచ్చి ఫైటింగ్ చేస్తా ఉంటే అటు కదమ్మా, ఆ పైన తిరిగే గ్రహాలు మన మీదే ఫైటింగ్ చేస్తుంటాయి, హిందువుల్లో పుట్టిన వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తుంటాయి. మిగతా అంటే ఇప్పుడు సృష్టి అన్న తర్వాత అందరికీ ఉంటది కదా, అందరికి ఒకటే కదా, గాలి అందరికీ కావాలి, ఆకాశం అందరికి, భూమి అందరికి ఇవ్వాలి, నీరు కావాలి, పంచభూతాలు ఎవరికి, పంచభూతాలకు మతం లేదు, కులం లేదు. అలాగే పైన తిరిగే గ్రహాలు మన హిందువుల్లో ఉన్న ఈ ఒక కులాలకే వర్తిస్తుందని వీళ్ళు కొంచెం ఆలోచిస్తే ఇక్కడ మీకు లాజిక్ అర్థమైపోద్ది కదా. ఇప్పుడు నేనంటాను, చాలా మందికి పెళ్లిళ్ళు కావడం లేదు. సరే, అందుకనే వాసు యాదవ్ పని అదే కదా, ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ పెట్టి మా అమ్మ నాన్నగారి పేరు మీద ఎంతో ప్రేమతోటి పెట్టుకున్న మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో, అమ్మ పేరు నారాయణ, నాన్న పేరు కృష్ణ,
లక్ష్మి అంటే అమ్మని పెంచిన ఏ పేగు బంధం లేని ఒక తల్లి, వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చచ్చిపోతే పోతే ఒక ఒక తల్లి ఎంతో మంది పేద విద్యార్థుల్ని దగ్గరకు తీసి వాళ్ళని తన ఆస్తులమ్మి బంగారాలన్నీ చదివించిన ఇంకొక లక్ష్మి వాళ్ళ పేరు మీద పెట్టిన ఈ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో మనము చేసే సహాయం ఏంటి అంటే, మనకి వారంలో 3 రోజులు కోడింగ్ క్లాసులు ప్రోగ్రామింగ్ మీద ఆన్లైన్ లో. ఇప్పుడు రాజమండ్రిలో ఉంటారండి? ఒంగోలు ఒంగోలు ఒంగోలు. ఒంగోలు నా సొంతూరు చాకిచెర్ల ఉలవపాడు మండలం. నేను ఒంగోలు చదువుతూ శర్మ కాలేజీలో ఆర్మీకి వెళ్ళి 30 years చేసి బయటకు వచ్చి ఒంగోలు సెటిల్ అయ్యి సమాజానికి కొంత మన సహాయం చేయాలి. మెయిన్ గా ఏంటి అంటే మొదట్లో ఈ సంస్థ స్టార్ట్ అయ్యింది లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కోడింగ్ క్లాసులు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ క్లాసులతో. నేను ఆర్మీలో ఇంజనీర్ని కాబట్టి అక్కడ నేను ఒక టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ గా ఉండి ఎంతో చదివిన తర్వాత అదంతా చచ్చిపోతే నాతో పాటు బూడిదైపోద్ది అని భయపడ్డాను నేను. ఇంత చదివి ఇదంతా బూడిదైపోతే ఏముంది అసలు, దీనికి వేస్ట్ అయిపోయింది కదా. మనిషి అన్న తర్వాత భూమి మీద చిరంజీవిలాగా ఉండాలి అతను. చిరంజీవిగా తను చేసిన పనుల వల్ల చిరంజీవిగా ఉండగలవు. నేను ఇంత నేర్చుకొని గమ్ముగా కూర్చుంటే ఇంట్లో రేపు అయిపోతే కాల్ చేస్తే బూడిదైపోయి ఏమొస్తుంది. అంత చదివిన తర్వాత అదంతా ప్రజలకు ఇవ్వాలి అంటే అంతా నేను అక్కడ ఎంత చదివాను కాబట్టి ఇంజనీరింగ్ అంటే ప్రోగ్రామింగ్ సైడ్, కంప్యూటర్ సైడ్, నెట్వర్కింగ్. సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది తోటి మనం స్టార్ట్ చేసాం 2023 జనవరిలో. ఇది 4వ సంవత్సరం. పైథాన్ అని, జావా అని, సి అని, C++ అని, ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండి, ఇవన్నీ మనకి లైఫ్ లాంగ్ జరుగుతాయి. వారానికి శుక్ర, శని, ఆదివారం 3 రోజులు సాయంత్రం జూమ్ లో క్లాస్ జరుగుతూ ఉంటది. మా బాబుకి పాపకి మ్యారేజీలు చూస్తూ నేను బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి విజయవాడ నాగమణికి ఒక 5,000, పోతే చెమట వెంకటేశ్వర్లు కావలు ఒక 5,000, ఇంకా ఎవరో పేరయ్య ఎల్లయ్యొచ్చి 2,000, షాదీ.com లో తెలుగు మ్యాట్రిమోని 2 సార్లు 13,000, షాదీ.com లో 7,000 ఇచ్చి ఇట్లా చూస్తూ నేను ఒకసారి అంటే ఇలా ఇచ్చిన తర్వాత నా మైండ్ ఏమనిందంటే, సర్లే వాళ్ళు తీసుకున్నారు, దాంట్లో ఏముందో వాళ్ళు పని చేస్తారు, ఆ పని జరగదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 ప్రొఫైల్స్ చూపిస్తారు, మనం అడిగిన నంబరు పెళ్ళి అయిపోయిందో లేకపోతే మీ ప్రొఫైల్ వాళ్ళు నచ్చలేదని సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తారు. మన దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకంటే మీ ప్రొఫైల్ వాళ్ళు నచ్చలేదు. మనమేం ఆన్సర్ చెప్తాం, ఓకే సార్ అంటాం. లేదు వాళ్ళకి పెళ్లి అయిపోయిందంటే మనమేమంటాం, మనకు తెలుసు వాళ్ళకి పెళ్లి అయిందో పెళ్లి కాలేదు. ఇలా జరుగుతూ ఉంటే నేను ఒక రోజు కూర్చొని ఆలోచించాను. ఎందుకంటే నేను ఆర్మీలో చేసేటప్పుడు మాకు బయట సంబంధాలు తక్కువ ఉంటాయి. కానీ నేను ఆర్మీ వాడిని అయితే పిల్లలకు పెళ్లి చేయాలి కదా. వచ్చాను, నేను బ్రోకర్లకి డబ్బులు ఇచ్చాను. కొంతమంది నా దగ్గరికి ఫోన్లు చేసుకొని వచ్చారు. కొంతమంది ఎమ్మా ఎమ్మా మొన్న మిలిటరీ నుంచి మీరు 23లో వచ్చారా? 2018లో వచ్చానమ్మా. అయితే నా దగ్గరికి ఫోన్లు చేసుకొని ₹1,00,000 ఇస్తే మేము మ్యాచ్ సెట్ చేస్తాం అన్నోళ్ళు ఉన్నారు. కమిషన్ అంట 1%, 1.5% అంట. కట్నంలో డౌరీలో వాళ్ళు నీకు ఎంత ఇప్పిస్తే దాంట్లో మాకు పర్సంటేజ్ ఇవ్వాలి. డబ్బు కోసం అక్కడ పద్ధతులు ఇక్కడ పద్ధతులు చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. వాసు యాదవ్ నీకు మ్యాచ్ సెట్ చేస్తాం, మాకు 1% కావాలి, ఇట్లా జరుగుతూ ఉంది. సరే నేను అప్పుడు కొంత ఆలోచించాను, ఇదేదో బిజినెస్ టైప్ జరుగుతూ ఉంది ఇక్కడ. మనకి విద్యని బిజినెస్ చేశారు, వైద్యం బిజినెస్ చేశారు, ఆఖరికి తాగే మంచి నీళ్లు కూడా RO వాటర్ గ్రామాలకు వచ్చేసినాయి. సో వివాహం బిజినెస్ అంటే కొంచెం ఆర్మీ మైండ్ కి అడ్జస్ట్ కాలేకపోతా ఉంది. పెద్ద బిజినెస్ అయిందండి. అంటే అప్పుడు నా మైండ్ అనిపించింది, అయితే నా సంస్థ ఎట్లా నడుస్తూ ఉంది, లక్ష్మీనారాయణ కృష్ణ ఫండ్ సేవాభావంతో పెట్టిన అమ్మా నాన్న మీద పెట్టిన సంస్థ కదా, దీని కింద ఈ సర్వీసెస్ కూడా యాడ్ చేద్దాం ఇక అనేసి మనం ఒక పరిచయ వేదిక పెట్టి. ఎందుకంటే నేను పరిచయ వేదిక ఆన్లైన్లోనే నా అన్ని ఆన్లైన్. ఎందుకంటే ఇప్పుడు నేను నా కోడింగ్ క్లాసెస్ ఒంగోలులో ఒక రూమ్ తీసుకుంటాను, 2 బెంచ్లు, కుర్చీలు, ఫ్యాను, రూమ్ అద్దె కట్టాలి. నాకు అన్ని ఫ్రీ క్లాసులు జరిగాయి ఆన్లైన్లో. ఒకరికి మీద భారం ఎక్కువ. అమ్మా చెప్పమ్మా. మధ్యలో కాల్ వచ్చింది.
వచ్చేసరికి సరే. హలో. అయితే తర్వాత పరిచయ వేదిక అంటే నన్ను కొంతమంది అన్నారు ఎక్కడన్నా ఒక హాల్ తీసుకొని పిలిస్తే బాగుంటుందండి. పిలిస్తే ఆ హాల్కి డబ్బులు ఎవరు ఇస్తారు? వస్తుంది. ఉమ్. ఇప్పుడు 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 ఓకేనమ్మా, ఇప్పుడు వస్తుందా? ఆ, 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 ఒక్కసారి వస్తుంది సెట్ అవుతుంది. చెప్పమ్మా చెప్పమ్మా. హలో, వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది. అయితే పరిచయ వేదిక అంటే ఒక హాల్ తీస్తే హాల్కి డబ్బులు ఎవరు ఇస్తారు? రెంట్ ఎవరు ఇస్తారు? అది కాక లోకల్ వాళ్ళు వస్తారు. అది దానికి నాకు ఫిజికల్ గా అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఆ, ఆన్లైన్ లో అంటే ఇప్పుడు ఈ రోజు పెట్టాను. మీది ఎక్కడ, మీ ఏరియా? అదే కర్నూలు అండి. అదే నాది ఎలా యాడ్ చేస్తారు మీరు నేను ఎవరు దొరికితే వాళ్ళ సహాయం కోసం వాళ్ళందరినీ యాడ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఏదో ఒక రకంగా నాతో కనెక్ట్ అయితే కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న జ్యోతిష్యం వదిలించడానికి పోతే మన ప్రతి సండే తల్లిదండ్రులకు మీటింగ్ ఉంటుంది, మ్యాచ్ల కోసం. సండే ప్రతి మ్యాచెస్ సండే ఉంటాయా? సండే ఆన్లైన్ లో 10 గంటలకి తల్లిదండ్రులతో మాట్లాడతాను నేను. అవునా? అది మీకు చిన్న చిన్నగా తెలుస్తాయి ఇవన్నీ ఇక్కడ జరిగేది. ఇప్పుడు మ్యారేజ్ మీకు యాడ్ చేసి ఈరోజు సోమవారం చూస్తున్నామండి. ప్రొఫైల్ పంపించండి అమ్మాయికి నాకు. అదే మీకు ఎన్ఆర్ఐ చూస్తున్నాము. ఎన్ఆర్ఐ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మీరు ప్రొఫైల్ పంపిస్తే పంపిస్తాను. మనకేంటంటే మన సంస్థలో సర్వీసెస్ ఏంటంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులతో మ్యారేజ్ మీటింగ్ డిస్కషన్స్. వాళ్ళకి ఏదైనా జ్యోతిష్యం ఉంటే సోమవారం సాయంత్రం 8 గంటలకు జ్యోతిష్యం క్లాసు. అయితే మేము మామూలుగా అమ్మాయి ఫోటోలు గ్రూపులలో పెట్టడం లేదండి. పర్సనల్ గా ఏదైనా నచ్చితే వాళ్ళకే పెడుతున్నాను. ఇది గ్రూపా పర్సనల్ అంటే ఇది? గ్రూప్ ఉంది. మీరు పర్సనల్ గా ఇచ్చి పెట్టద్దంటే పెట్టను, నా దగ్గరే ఉంటుంది అంతే. మీకు పర్సనల్ నెంబర్ పెడతాను. ఎవరైతే వాళ్ళు మాది గ్రూప్ లో పెట్టద్దంటే తీసేస్తాను నేను గ్రూప్ నుంచి. నా దగ్గరే ఉంటుంది. తర్వాత అది మీకు ప్రాసెస్ చేసేటప్పుడు మ్యారేజ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, మీకు మాట్లాడుకుంటూ ఉంటారు. పర్సనల్ అంటే మీ నెంబర్ ఇదే ఈ నంబరే 9110398650. 50 నాతో ఇప్పుడు జరుగుతుంది. ఏ నంబర్ అయితే 911039. ఇప్పుడు మిమ్మల్ని గ్రూపుల్లో యాడ్ చేసాను చూసారా, అదే నంబరు. 650 అట్లా జరుగుతూ అబ్బాయికి అమ్మాయికి చూస్తూ నేను అప్పుడు ఇది వద్దు ఇట్లా బాగలేదు మనకే. అప్పుడు నేను కొంచెం ఆర్మీ మైండ్ కదా, ఆ మైండ్ ఏంటంటే ఇలాంటి వాటిని ఇష్టపడదు, లంచాలు ఇవ్వడం ఇష్టపడదు. ఇప్పుడు నాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇస్తారు, నేను అడిగితే లంచం అన్నారు, నేను వదిలేసుకున్నాను. నాకు 8 బాటిల్స్ కోటా ఇస్తారు, రికార్డ్ అవుతుంది. ఈ రోజుకి 11 సంవత్సరాల క్రితమే నేను ఆ కోటాను క్లోజ్ చేశాను. తీసుకోకూడదు సొసైటీలో ఎవరికి ఇవ్వకూడదు. కుటుంబాలు ఎవరు ఈ చెత్త మందు తాగి అంటే నాకు ఇచ్చే పూట నేను వేరే వాళ్ళకి ఎట్లా దాన్ని తాగమని ఇస్తాను? తప్పు కదా అది. అట్లా మనం ఏంటంటే మైండ్ కొంచెం అలాగే కరెక్ట్ గా వెళ్తూ ఇట్లా మ్యారేజెస్ ఇదేంది బ్రోకర్ డబ్బులు ఇవ్వాలి అంటే నువ్వు సహాయం చేసావు, నీకు ఒక 5,000 10,000 మ్యారేజ్ అయింది ఇస్తారు. అది కాదు, 10 కాకపోతే 20 ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఈ లక్షలు అడిగితే ఇది బాగలేదులే అని మనం ఈ సంస్థలో పెట్టాను నేను, వాసు యాదవ వివాహ పరిచయ వేదిక. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆదివారం తల్లిదండ్రులతో కలవాలి 10 గంటలకి, వాళ్ళతో డిస్కస్ చేయాలి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు మ్యారేజ్ సెటిల్ కావటం లేదు మీకు అన్నప్పుడు స్టార్టింగ్ నుంచి నేను ప్రతి సండే కలిసేవాడిని. అప్పుడు నాకు కొన్ని తెలిసింది ఏంటి అంటే 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద పోతా ఉంది. అప్పుడు నేను అనుకున్నాను ఇదేం తలకాయ నొప్పి, ఇది మరీ దారుణంగా ఉంది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే మాకు ఆర్మీలో ఏం చెప్తారు అంటే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఎత్తుకు నువ్వు. అప్పుడు యాక్చువల్లీ నాకు అసలు జ్యోతిష్యం అంటే తెలియదు నాకు. అప్పుడు నేను వెంటనే ఇక జ్యోతిష్యం చదవటం, క్లాస్ పెట్టడం, ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్.
అప్పుడు వేదిక చదివి కృష్ణమూర్తి పద్ధతులు చదువుతూ వెళ్తే కృష్ణమూర్తి పద్ధతులు ఇప్పుడు ఎవ్వరు అసలు ఈ చిల్లర జ్యోతిషం చెప్పే వాళ్ళకి కృష్ణమూర్తి పద్ధతి అంటే అసలు తెలియదు వాళ్ళకి. వేదికలోనే చిల్లర జ్యోతిష్యం ఎక్కువ అన్నమాట. పెళ్లి చెడగొడుతుందంత అందులో వేదికలో కూడా అష్టగుణ కూటంలోనే పెళ్లి ఎక్కువ చెడగొడుతూ ఉన్నారు. చాలా భయపడుతున్నారు అంటే అప్పుడు జనాలు. నేను ఏమో ఆలోచించాను అంటే లాజికల్ గా ఆలోచించినప్పుడు ఒక మైండ్ లో నేను ఆలోచించాను, ఏం ఆలోచించానంటే గ్రహాలు అన్న తర్వాత పైన ఉంటాయి కదా, ఇవి తిరిగితే తిరుగుతూ మా మీదే పర్టికులర్ గా ఏమన్నా వాసు యాదవ్ని భయపెట్టాలి, పోతే ఈమెని వీళ్ళ కోసమే పైన తిరిగే గ్రహాలు ఇదేం సృష్టి బాబు, ఈ గ్రహాలు మా మీదే ఎందుకు ప్రభావాలు ఇంతలా భయంకరంగా చూపిస్తుంటే వేరే మతాల వాళ్ళు హ్యాపీగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, 5 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఒక 16-20 మందిని కనీసం భూమి మీద ఎక్కడ పెడితే అక్కడ అంతా వదిలేస్తా ఉన్నారు. ఆ ఇక్కడ హిందువుల్లో పెళ్లిగా ఒక పెళ్లి చేసుకోవడానికి ఒక జంట ఆ తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లి చేయటం లేదు, ఆ పిల్లలు పాపం వాళ్ళే నా దగ్గర ఎంతో మంది ఫోన్లు చేసి అమ్మా ఏమైంది పెళ్లి నేను నాకేంటంటే మొదటి నుంచి కూడా ఈ చెక్ చేసే అలవాటు ఉంది. ఆ చెక్ చేసే అలవాట్లు ఏమమ్మా నీకు మ్యాచ్ ఇచ్చాను ఏమైంది, ఈ సంస్థలో గొప్పతనం ఏంటంటే మీ వెనక నేను పడతా ఉంటాను పెళ్లి చేసుకోమని. మీరు నిద్రపోతుంటే నేను ఫోన్ చేసిపోతుంటాను, ఏమ్మా ఏమైంది ఆ మ్యాచ్ నేను 4 ఇచ్చాను కదా అంటారు. ఈడెవడరా బాబు మా వెనకబడి అడుగుతా ఉన్నాడు అన్నంత స్థితి వస్తుంది. నేను 5 మ్యాచ్లు ఇచ్చాను చెప్పమ్మా నువ్వు ఏమైంది చెప్పు అనేసి. నాకు సంస్థలో అయ్యో ఈయన చాలా అడుగుతా ఉంటాడని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. అంటే మీరు చెప్పకపోతే ఎట్లా మీ మానసిక ధోరణి నాకెట్లా తెలుసుద్ది? మీరు జ్యోతిష్య బాధితులా, వరకట్న బాధితులా, లేదు ఏదన్నా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ ఆలోచన ఎక్కువ కావాలి, మంచి అందం కావాలి, బాగా హైట్ కావాలి, వెనక ఆస్తులు కావాలి, కోట్లు కావాలి, మంచి జీతాలు కావాలి, ఈ టైప్ లో ఏమన్నా మంచి ఆడపడుచు కట్నాలు ఇవ్వాలి, పెళ్లి ఖర్చులకు 25 లక్షలు ఇవ్వాలి, ఇట్లా ఎన్ని నేను జరిగిన కేసులే చెప్తున్నాను నేను. నా దగ్గర సంస్థలో 25 లక్షలు ఇవ్వాలి, పెళ్లి ఖర్చులకు ఇవ్వలేదని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, 6 లక్షలు ఇస్తే అది చాలదు అని నా గ్రూప్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మధ్యలో నేను చెప్పి మీకు సర్ది చెప్పినా నా మాట వినకుండా నేను తగులాడితే గ్రూప్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. పోతే మాకు ఇది చాలదు అది చాలదు, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎప్పుడు కూడా మంచి 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 ఉద్యోగం చూడండి, మంచి లక్షలు ఉండాలి వాళ్ళకి, మంచి హైట్ ఉండాలి, మా అమ్మాయి 5'2", మాకు 5'11" కావాలి. ఎందుకమ్మా 5'11", 5'6", చాలా మ్యాచ్లు వదిలేసి అంటారు. ఎందుకు వదిలేసావు తల్లి? తర్వాత పోతే అమ్మాయికే ముందు చేయాలి అబ్బాయికి చేయకూడదు అంటూ పాపం ఆ అబ్బాయిని నాంచి 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 తుప్పు పెట్టిపోతా ఉన్నాడు. 93 అమ్మాయికి పెళ్లి చేయరు. అమ్మాయి అదేమంటే చెప్పండి. 90, 91, 92 చూస్తున్నాయా? ఇప్పుడు నాకు మా అబ్బాయికి పెళ్లి చేస్తామంటే మొన్న అన్నారు, నాకేం చెప్పారంటే ముందు అబ్బాయికి ఎందుకు అమ్మాయికి కదా చేసేది అంటే నాకు బాగా ఎక్కించడానికి చూశారు. ఇప్పుడు నాకు అలాగే అయింది. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది, ఇప్పుడు అమ్మాయికి అందుకని నేనేం చెప్తానంటే ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే, ఎవ్వరు మీకు సహాయం చేసేది లేదు, కాకపోతే పుల్లలు పెడతారు వచ్చేసి. చూడు మాకు మా వారు లేరన్నమాట. మా వారు 2011 యాక్సిడెంట్ అయి చనిపోయారు. నేను కంపాసిటీ గ్రౌండ్స్ కింద పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేసుకున్నాను. ఓకే అమ్మా. అబ్బాయికి మొన్న అక్టోబర్ లో మ్యారేజ్ అయింది. మంచి పని చేసావు. అమ్మాయికి తర్వాత చేస్తావు, అదే ముందు అబ్బాయి పెద్దోడు కదా. అబ్బాయి పెద్దోడు అంటే అటు చేయాల్సి వచ్చింది. అబ్బాయి ఇది లవ్ మ్యారేజ్. ఓకే చేసావు, మంచి పని. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ముందు అమ్మాయికి చేయాలి, ఆ అమ్మాయికి కోసం ఈ అబ్బాయిని, ఎందుకంటే పెద్దోడు అబ్బాయి. నా దగ్గర ఇలాంటి కేసులు ఉంటే నేను చెప్తాను, తగులాడుతాను, పర్సనల్ గా కూడా ఫోన్ చేస్తాను. ఎందుకు చేస్తున్నారు మీ పని, ముందు అబ్బాయికి చేయాలి కదా. అమ్మాయికి ముందు చేస్తే మనం ఒకవేళ ఏదైనా ఖర్చు పెట్టాలంటే మనకు నచ్చినట్టు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. అబ్బాయికి ముందు అంటే కోడలు వచ్చిన తర్వాత కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు.
అని ఆ ఒక్క కారణం చెప్తారు. ఆ కారణం వల్ల ఈ లేట్ చేస్తే ఈ అబ్బాయికి పిల్లనిచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు. ఆ తలకాయ నొప్పి మళ్ళీ ఎత్తుక్కుని తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే అమ్మాయి కంటే ఇప్పుడు 97 అమ్మాయికి 92 అబ్బాయిని చేస్తారు. 5 సంవత్సరాల గ్యాప్ ఉన్నా ఒప్పుకుని 6 సంవత్సరాలు కూడా కొంతమంది ఇష్టపడతారు. కానీ అబ్బాయి 93 అంటే 88, అమ్మాయి 93 అంటే నేను అమ్మాయికి 88 కాడి నుంచి ట్రై చేసినా దొరకరు. అంతే కదా, అబ్బాయికి అయితే ఓకే. అంటే ఇప్పుడు అమ్మాయిలే తక్కువ ఉన్నారంటారా? అమ్మాయి తక్కువ ఉండటం కాదు, అమ్మాయిని మీరు లేట్ చేసేకి ఏమవుద్దంటే అమ్మాయి 93 అంటే 88, 89, 90లో అబ్బాయిలు ఉంటారు కదా, పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు కదా వాళ్ళు. మ్యారేజ్లు అయిపోతే ఉన్నది కొంచెం వాళ్ళు వీళ్ళు ఏదో కొన్ని అది ఇది మళ్ళీ అక్కడ మళ్ళీ ఈ ఇల్లు నచ్చక మళ్ళీ ఉద్యోగం లేదు, అది లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు, లేకపోతే చిన్న ఉద్యోగం, ఎంత ఉద్యోగం, 30,000 ఏం ఉద్యోగం, ఇవన్నీ వస్తుంటాయి కదా మళ్ళీ. ఇవన్నీ మీ అమ్మాయి 99 అనేది ఏం తలకాయ నొప్పలేదు, హ్యాపీగా మన సంస్థలో మీకు మ్యాచ్ సెట్. మీకు ఏమన్నా మరీ అధికంగా ఆలోచనలు అలాంటివి లేకుండా ఉంటే ఈజీగా సెట్ అయిపోద్ది. ఇక్కడ మ్యాచ్ సెటిల్ కాని వాళ్ళు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నేను మొన్న ఒక లిస్ట్ చూసి తీసేసాను, ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ సంస్థలో ఉన్నాను, ఇంతవరకు మ్యారేజ్ సెటిల్ చేయటం లేదు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. కొత్త వాళ్ళకి ఛాన్స్ అంటే వాట్సాప్లో 1000 మందిని యాడ్ చేయగలం. మిమ్మల్ని పాత 2 సంవత్సరాల నుంచి ఉన్నారు, మ్యాచ్ చేయరు, తిరుగుతూ ఉంటారు, జ్యోతిష్యం పిచ్చి, మీ పిచ్చి ఆ జ్యోతిష్యం. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఆ గ్రహాలు మా మీదే ఎందుకు పగబడుతున్నాయి, హిందువులని, మిగతా వాళ్ళ మీద ఎందుకు పగబట్టడం లేదు. అదే అంటే వాళ్ళు చెప్పారు. నేను ఇప్పుడు నా వీడియో మాట నాది విన్నోళ్ళన్నా కొంచెం బుర్ర పెట్టండి, ఆలోచించండి. వాసు యాదవ్ మిరియం అంటున్నాడంటే నిజమా కాదా, ఆ గ్రహాలు మన కోసమే ఆకాశంలో తిరుగుతూ ఉంటాయా లేకపోతే అనేది నేను కొంచెం డౌట్ వస్తుంది. అది కరెక్టా కాదని ఒక్కోసారి ఆ గ్రహాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. మరి సరే, నేను అడిగేది ఏంటంటే మా కర్మగాలి ఎవరో చదువుకోనోళ్ళు ఈ పనులు చేశారంటే నేను నమ్ముతా. పాపం వాళ్ళకి తెలియదు, అజ్ఞానం వాళ్ళకేం తెలియదు. చదువుకున్నోళ్ళు బాగా ప్రొఫెసర్స్, లెక్చరర్స్, డాక్టర్స్, డెంటిస్టులు, వాళ్ళ మదర్స్, ఫాదర్స్ ఈ జాతకాలు చూస్తూ ఉంటే దీనికి ఏంటి వాళ్ళకి కాస్తన్నా ఈ బుర్ర వాడటం లేదా? పైన తిరిగే గ్రహాలన్నీ వీళ్ళ కోసమే తిరుగుతున్నాయా లేకపోతే వీళ్ళకే చెడు ప్రభావాలు, దుష్ప్రభావాలు ఇవన్నీ చూపిస్తున్నాయా అనే వల్లనే అనుకుంటున్నా. ఈ పంతులు వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు సార్. అది చేసుకోకూడదు, ఇది చేసుకోకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, పరిహారాలు చేసుకోండి, అది ఇది అని ఇంకా చాలా భయపడుతున్నారు. అది మీరు క్లియర్ గా చెప్తున్నారు, మీరు చెప్పింది వాస్తవము. అప్పుడు నేనేం చేశాను అంటే, ఈ సంస్థ నడిపే నేను లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ఒక ప్రోగ్రామింగ్ క్లాసులు ఒకటి జరుగుతూ మళ్ళీ పరిచయ వేదిక పెట్టి తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు నాకు ఓకే, ఇది కూడా మనం హ్యాండిల్ చేయాలని జ్యోతిష్యం కృష్ణమూర్తి వేదిక నుంచి చదువుతూ కృష్ణమూర్తి చదివి అంతా లోపలికి వెళ్ళి చదువుకొని నాకు క్లియర్ అయింది ఏంటంటే, ఆ జ్యోతిష్యం అనేది ఒకవేళ నువ్వు నమ్ముతా ఉంటే దాన్ని చాలా లోతుగా చూడాలి. ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టేవాడికి అసలు జ్యోతిష్యం రాదు. ఫస్ట్ పాయింట్. ఉదాహరణకి ఒక కారణం అంటే రాశి కూటం కలవలేదనో, ఆ రాశి ఈ రాశి శత్రువులు మిత్రులు అయ్యారు, లేకపోతే రాశి బకుడా దోషం ఉంది, షష్టాష్టకం అయింది, నవపంచకం అయింది, 2, 12 కాంబినేషన్. షష్టాష్టకం అంటే అమ్మా, షష్టం అంటే 6, అష్టకం అంటే 8. షష్ట అష్టకం అంటే 6, 8 కాంబినేషన్. ఇది రాశి కూటంలో చూస్తారు. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేసినప్పుడు 6 అంటే వచ్చింది అనుకో, షష్ట అయింది. ఓకే,
అట్ట కాదు, మళ్ళీ అబ్బాయి రాశి నుంచి అమ్మాయికి లెక్కేస్తే 8. అప్పటికి ఏంది 6, 8 కామన్. ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అమ్మాయిది కర్క రాశి అయిందనుకోండి, అబ్బాయిది ధనురాశి. అప్పుడు కర్క రాశి నుంచి అబ్బాయికి లెక్కేస్తే కర్క, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు 6వది అబ్బాయి రాశి. 6వ రాశి 8వ రాశి ఉండకూడదు. ఉండకూడదు అని వీళ్ళు చెప్పి జనాలను భయపెట్టరు. అది ఒక కారణం. అంటే మీకు ఒక కారణం చెప్పి వివాహం ఆపకూడదు. అదే ఎన్ని చూడాలండి? లగ్నం చూడాలా, రాసులు చూడాలా, నక్షత్రాలు చూడాలా, షష్టాక్షరాలు చూడాలి? సరే, మీరు అడిగారు కాబట్టి నేను వరుసగా చెప్తున్నాను. నేను వివాహ జ్యోతిష్యం అంటే మీరు అష్టగుణ కూటమి కాదు. ఫస్ట్ పాయింట్. అష్టగుణ కూటమిలో వచ్చే వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహ మైత్రి, గణ కూటమి, రాశి కూటమి, నాడీ కూటమి, ఈ 8 కూటాలు కూడా చివరిలో చూడాలి. చివరి అంటే ఎప్పుడు? ముందు చూడాల్సింది ఇద్దరి చాటుల్లో గ్రహ బలాలు చూడాలి. వివాహ జ్యోతిష్యంలో వేదిక ప్రకారం చూసేటప్పుడు వివాహానికి ముఖ్యంగా కుజ, గురు, శుక్ర ఈ గ్రహాలు బలాబలాలు చూస్తూ, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, సప్తమాధిపతి, అష్టమాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, తర్వాత ద్వితీయాధిపతి అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం, భార్యాభర్త స్థానం. అష్టమం అంటే మాంగళ్య బలం, ఆయుస్సు. ఈ భావాధిపతులు బలం ఎంత ఇద్దరి చార్టుల్లో చూసుకుంటూ ఫస్ట్ గా ఇది చేయాలి మనం జాతకాల్లో. ఎందుకు అంటే కుజుడు అంటేనే కోపానికి, నిగ్రహానికి కారకుడు. వివాహం అంటేనే కోపతాపాలకి బ్యాలెన్స్ ఉండాలి. ఇంకా కుజుడి క్యారెక్టరిస్టిక్ చాలా ఉన్నాడు. ధైర్యం అని, సాహసానికి కారకుడని, కుజుడు అంటేనే రక్షణ అని, ఇట్లా ఉంటది. కానీ వివాహాలకు వచ్చేసరికి కుజుడి కోపతాపాల కారకుడు కాబట్టి ఇద్దరి మధ్యన బ్యాలెన్స్ ఉండాలని కుజగ్రహాన్ని చూస్తాం. గురువుని ఎందుకు చూస్తాం అంటే గురువు అంటే సంతానానికి కారకుడు. గురు ఎవరైనా యోగా, మెడిటేషన్ అలాగా చేస్తే, మెడిటేషన్ అలా చేస్తే ప్రతి ఒక్కరు ఈ కోపతాపాలకి ఇవన్నీ ఏమి ఉండవు కదా, ఈ జాతకాలు ఏమి పనిచేయవు కదా. అంటే కోపతాపాలు అంటే అది దాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే మనిషికి మీరు చెప్పినట్టు ఫిజికల్ ఫిట్నెస్, మైండ్ మీద కంట్రోల్, మెచ్యూరిటీ లెవెల్స్, బాధ్యతతో కూడిన జీవితం ఉంటే ఇవన్నీ ఉండవు. మన చేతిలోనే ఉంటాయి కదా. ఇప్పుడు అది ఎట్లా ఉంటాయి అంటే పిల్లల్ని మనం పెంచుతున్నాము, మీరు అడిగారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పెంచాము, అమ్మ కూచిగాను. ఇంగ్లీష్ లో అయితే ఎడమంట్ మెంటాలిటీ అంటారు. ఎడమంట్ యారోగంట్ అంటే గర్విష్టి. ఎడమంట్ అంటే నేను చెప్పిందే వినాలి, జిద్ది అనమాట. పోతే అమ్మ కూచి అంటే వాళ్ళకి సొంతగా డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండదు, నలుగురు కలిసి మాట్లాడే స్వభావం ఉండదు. లేదు అంటే ఇట్లా మనం పిల్లల్ని మనం డెవలప్ చేసినప్పుడు వాళ్ళకి బైకులు, ఇష్టం వచ్చినట్టు డబ్బులు, బైకులు, మొబైల్లు ఇస్తే స్కూల్కి వెళ్తారు, పిల్లలు చదవరు, టీచర్స్ మాట వినరు. సో వాళ్ళు షార్ట్ టెంపర్ మీద చిన్న చిన్న పొరపాట్లు చేయటము, క్రైమ్ చేయటము, తర్వాత పోతే వాటిల్లో ఇరుక్కోవటం కేసుల్లో. అప్పుడు ఏంటి అది? ఎవరు చేసిన తప్పది? కుజుడి పొరపాట లేకపోతే మన పెంపకం పొరపాట? అంటే దీన్ని మీరు జ్యోతిష్యం పొరపాటు చేద్దామంటారా దీన్ని? మరి అదే జ్యోతిష్యంలో వేరే వేరే మతస్థులు పిల్లలు ఏమి చూడకుండా చేస్తుంటే అంటే నేను జాతకాలు చూసుకోవాలి, జాతకాలు చూసారు వంటలు. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరు జ్యోతిష్యం చూడరు. ఆ గ్రహాలు వాళ్ళని బాధ పెట్టకుండా మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాయి? అదే నాకు కూడా అదే డౌట్ అండి. అలాంటప్పుడు దైవం మీద మీరు దైవాన్ని చెప్పమ్మా. నాకు కూడా డౌట్ వస్తుంది. అందరూ మనుషులే కదా, వాళ్ళకి లేని గ్రహాలు మనకి ఎందుకు వస్తున్నాయి? అది ఈ చిన్న అవన్నీ మనం సృష్టించుకుంటున్నాం అంతే. అంటే ఈ చిన్న పాయింట్ ఎవరి మైండ్ లోకి ఎక్కలేదు. ఈ రోజు నాతోటి
ఎంతో మంది తల్లిదండ్రులతో నేను మాట్లాడుతూ ఉంటాను. అందులో టీచర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఇచ్చిన మ్యాచ్కి జాతకాలు కుదరలేదు. ఇప్పుడు ఈ వాసు యాదవ్ ఎంతమందికి ఈరోజు ప్రతి సోమవారం నేను గొంతు చించుకుంటానే ఉంటాను, ఈ రికార్డ్ అవుతానే ఉంటాయి, గ్రూపుల్లో పెడతానే ఉంటాను. కామన్ సెన్స్ అంత మాత్రం ఆలోచించలేరా? దైవం ఇప్పుడు మీ కర్మను మీరు మోస్తారు అనేది మీకు క్లియర్. ఎవరికైనా ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను బతికిపోతాను అంటే మరి మీరు దైవం దగ్గరికి ఎందుకు పోతున్నారు? మీరు ఏంది మీకు దైవం, ఎందుకు మీరు దైవం దగ్గరికి పరిగెడతా ఉన్నారు? ఏం కావాలి మీకు? మోక్షం కావాలా? జీవితంలో ఏం కావాలి మీకు? మీరు చేసిన తప్పులను క్షమించమని అడుగుతానికి వెళ్తున్నారా, లేకపోతే కష్టాలు తొలగిపోవాలనే ఏంటి? ఎందుకు వెళ్తారు? అలా దైవాన్ని నమ్మినప్పుడు మీ కర్మలను కూడా నమ్మాలిగా. మీరు మీరు చేసే పనులకు కూడా ఒక లెక్కలు ఉంటాయిగా. ఆ పనులే సరిగా చేయండి. ఉద్యోగం చేస్తున్నారు, లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? అదే పెంచడం పిల్లల్ని కరెక్ట్ గా పెంచాలి మన కదా. పిల్లల్ని మన పిల్లల్ని మనం పెంచుకునేటప్పుడు మనం కరెక్ట్ గా చేయాలి కదా. అంటే ఎవరి డ్యూటీ, సింపుల్ గా చెప్పేది ఏంటి అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయండి. ఇప్పుడు వాసు యాదవ్ కూడా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఎందుకు నేను సోషల్ సర్వీస్ చేయాలి? నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే శర్మ కాలేజీలో చదివడం నాకు ఒక సామాజిక సేవ అని మొదటి నుంచి నాకు ఉండేది బాగా. కాకపోతే ఆ రోజుల్లో నేనే జీవితంలో స్థిరపడటానికి సంఘర్షణగా ఉండి చదివేటప్పుడు ఆ రోజుల్లో మనకి 1988 85 నుంచి నేను ఒంగోలు శర్మ గారు చదువుతున్నాను. ఇంటర్మీడియట్ కాడి నుంచి డిగ్రీ 89లో వెళ్ళిపోయాను. అప్పుడు ఆ రోజుల్లో ఈ ప్రైవేట్ సెక్టర్ ఇంత డెవలప్మెంట్. ఈరోజు మా ఒంగోలులో వచ్చేసి ఏ మాల్లోకి వెళ్ళినా ఎవరు ఏదన్నా అంత మంచి అబ్బాయి, మంచి వాళ్ళు, ఏ మందుకి వీటికి అలవాటు లేకుండా ఒక మంచి బుద్ధిమంతుడిగా ఉంటే వాళ్ళు 15,000 12,000 తీసుకొని హ్యాపీగా బతకచ్చు. మేము ఒంగోలు చదివేటప్పుడు అసలు ప్రైవేట్ సెక్టర్ మాల్ లేవు, ఏమీ లేదు. ఉద్యోగం వస్తే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే రావాలి, లేకపోతే లేదు. ఈరోజు లైఫ్ అలా ఉంది. అర్థమవుతుందంటారా? అలా వెళ్ళిన తర్వాత మనం ఆర్మీలోకి వెళ్ళి వచ్చి ఈ సామాజిక సేవ ఎంతో సంతోషం. నాకు ఎంతోమంది తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను, వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాను. గోశాలకి సహాయం చేస్తున్నాను. 250 గోవులు, 300 అయినాయి. మొన్న మాటూరు దగ్గర 3 కంటైనర్లు పట్టుకున్నారంట. అంటే గోశాల పెట్టి మీరు ఓన్ గా నడిపిస్తున్నారా? ఓన్ గా నడిపించేంత లేదు. ఎందుకంటారా, నెలకే 1,50,000 జీతం రూపంలో ఇవ్వాలి అక్కడ. నా సొంత ఊరు, నేను పుట్టింది పెరిగిన అంతా అన్నదమ్ములు అంతా అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఊర్లో ఉన్న గోశాల, నా ఊర్లో ఉన్న గోశాలకి నేను మన సంస్థ తరపున మన ఇంతమంది మీరందరూ ఉన్నారు, వివాహాలు, జ్యోతిష్యము ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళకి చెప్తాను. నేను ఇట్లా ఎవరైనా మంచి బుద్ధితోటి ఇస్తే గోశాల గడ్డి కొంటా ఉంటాను నేను. అంటే అది ఒక్కరి వల్ల కాదు. మెయింటెనెన్స్ అనేది అన్ని గోవులు ఇప్పుడు 50 పెరిగినాయి. మొన్న పట్టుకున్నారు, ఎవరు వధశాలకు తీసుకెళ్తా ఉంటే పట్టుకొచ్చారంట. అక్కడికి గోశాలకు తీసుకొస్తా ఉంటారు అప్పుడప్పుడు. సో బ్రాహ్మణ కుటుంబాలు నడుపుతూ ఉన్న గోశాలది. ఆ గోశాలకి మనము ఏంటంటే మనం ఉడతా భక్తిగా మన సైడ్ నుంచి కొంత గడ్డి మీరు ఇచ్చిన దాతలు ఇచ్చిన మన సంస్థలో ఇస్తా ఉంటారు. ఇప్పుడు మీరు వచ్చారు మా సంస్థలోకి, ఇక్కడ కంపల్సరీగా ఆ మీరు ఇస్తేనే అనేది ఏముండదు. జ్యోతిష్యం అంతా ఉచితం, వివాహాలు ఉచితం, మీకు మ్యాచ్లు ఇచ్చేది ఉచితం. కొంతమంది అంటారు మీరు ఉచితం అంటే మాకు ఇచ్చారు, మాకు సెటిల్ కానీ, మీకు సెటిల్ కాని దానికి నన్నేం చేయమంటారు చెప్పండి? మీకు సెటిల్ కావాలంటే మీ కోరికలు ఏమో ఎక్కువ, మీకు జ్యోతిష్యం పిచ్చి ఎక్కువ. ఏమి మ్యాచ్ సెటిల్ అవుతాయి? నా తప్పే ఉంది. నేను సండే మీటింగ్ పెడతానే ఉంటాను, మీరు ఫోన్లు చేస్తే ఎత్తుతానే ఉంటాను. ఏదో ఒక రూపంలో ప్రతి వారంలో నేను 5-6 రోజులు ఆన్లైన్లోనే ఉంటాను. ఆదివారం ఉదయం 10 గంటల నిన్న 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 పెట్టలేకపోయాను. నిన్న మాది కోర్ డే ఉండింది. సో అటు వెళ్ళలేదు. నిన్న వేరే పని పడింది. సరే, నిన్న ఆదివారం పెట్టలేదు. ఈరోజు సోమవారం జ్యోతిష్యం క్లాస్ పెట్టాను. శుక్ర శని ఆదివారం కోడింగ్ క్లాసెస్ ఉంటాయి. మీరు వారం నుంచి ఎవరొకరు ఫోన్ చేసి అన్ని కనుక్కుంటానే ఉంటారు నా దగ్గర. సో మీ అందరితోటి మాట్లాడి మీకు మ్యాచ్లు ఇస్తానే ఉన్నాను. మీకు మ్యాచ్లు ఎందుకు సెటిల్ కావు అంటే
ఈ కేసుని బట్టి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచన ధోరణి ఉంది. ఎక్కువ పర్సెంట్ మ్యాచ్లన్నీ జ్యోతిష్యం మీదే పోతాం. అది నేను ఇన్ని రోజులు నా అనుభవంతో చూసి చెప్పింది అనమాట. సో దాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్నది మనకి, నా ఆలోచన ప్రకారం ఏంటంటే, ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ పెడితే దాంట్లో ఎంతో కొంత తల్లిదండ్రులకి వాళ్ళు వచ్చి, ఇప్పుడు మీరు వచ్చారు కుజదోషం అన్నారు, నేను చెప్పానమ్మా కుజదోషం చాలా వరకు క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషమే చేయాలి అని ఏముంది అక్కడ. ఇప్పుడు అమ్మాయికి లగ్నం నుంచి కుజదోషం లేదనుకో, చంద్రుడి నుంచి ఉంటుంది అమ్మాయికి కుజదోషం. లేదు అంటే శుక్రుడి నుంచి ఉంటుంది. అబ్బాయికి లగ్నం నుంచి ఉంది. వాళ్ళకి పెళ్లి చేయని కుజదోషం లేకుండా ఎక్కడ ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది. ఇక మిమ్మల్ని ఏదన్నా ఇబ్బంది పెడుతున్నారంటే బిజినెస్ గా మనం వాళ్ళ హోమాలు యజ్ఞాలు చేయాలి. 30,000 25,000 నా నోటీస్కి కూడా వచ్చాయి. 50,000 కూడా తీసుకొని చేసిన వాళ్ళు ఉన్నారు కుజదోషానికి ఇవన్నీ. సో నేనేం చెప్తాను అంటే, మన సంస్థ ఎప్పుడూ కూడా లైఫ్ లాంగ్ జీవితాంతం, నేను ఎంతవరకు నాకు ఈ భూమి మీద టైం ఇచ్చిందో అమ్మ, ఈ సంస్థ నడుస్తూ ఉంటది. ఇందులో ఒకరు వచ్చారు రాలేదు రికార్డ్ అవుతా ఉంటది అంతా కూడా. నేను చేయాల్సిన సండే తల్లిదండ్రులతో కలవాలి, మండే జ్యోతిష్యం క్లాస్ పెట్టాలి, పోతే శుక్ర శని ఆదివారం కోడింగ్ క్లాసులు పెట్టాలి. మధ్యలో ఆరోగ్యం ఆహారం అవగాహన అని ఒకటి పెట్టాము. అది కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఆహారం గురించి ఆరోగ్యం గురించి నేను ఆర్మీలో ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి, ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్గా ఫుడ్ మీద కంట్రోల్ ఇవన్నీ తెలుసు కాబట్టి దాన్ని కూడా పెడడానికి కంట్రోల్ కండక్ట్ చేశాను. అది అట్లా ఆపేశాను ఎందుకంటే బిజీ అవుతా ఉన్నామని. ఓకే, అయితే జ్యోతిష్యం గురించి ఈ క్లాసులో నేను చెప్పేది ఏంటి అంటే, జ్యోతిష్యం అనేది స్పెషల్ గా మన కోసమే లేదు. ఇది సింపుల్ లాజిక్. లేదండి మేము జ్యోతిష్యం చూస్తాము అంటే, మన సంస్థలో ప్రతి సోమవారం ఉచితంగా క్లాస్ ఉంటుంది. మీ డౌట్లు అడగచ్చు. పోతే మీకు చార్ట్ చూడాలి అంటే, అసలు యాక్చువల్గా జ్యోతిష్యం అంటే ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టే జ్యోతిష్యం. అసలు అది జ్యోతిష్యం కాదు. నేను క్లియర్గా చెప్పాను, వాళ్ళకి రాదు జ్యోతిష్యము. అయితే ఏం చేయాలి సార్, ఎట్లా చూడాలి అంటే, మీరు నమ్మితే అష్టకొణ కోటం అసలు పట్టుకోకూడదు, అది చివరిలో చూడాలి. మరి ఏం చూడాలి, ఎలా చూస్తారు అంటే, దానికి నేను ఒక ప్యాటర్న్, ఒక 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 స్టైల్ డిజైన్ చేశాను. అందులో ఫస్ట్ గ్రహ బలాలు చూడాలి. అది నాతోటి నేనే డిజైన్ చేయలేదు, అది గ్రంథాల్లో ఉంది అనమాట. ఫస్ట్ జాతకాల్లో అంటే వాళ్ళ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ గ్రహ బలాలు చూడాలి. నేను చెప్పినట్టు గురు శుక్ర కుజులు 7వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి, పుత్ర స్థానాధిపతి, లగ్నాధిపతి. తర్వాత 2వ చాప్టర్లో భావ బలాలు చూడాలి. అందులో మొదట నేను చెప్పాను కుజుని ఎందుకు చూస్తాను, గురువుని ఎందుకు చూస్తాను చెప్పాను. శుక్రుడిని ఎందుకు చూస్తారు అంటే, శుక్రుడు అంటేనే వివాహానికి కారకుడు. శుక్రుడు అంటే సౌందర్యము, ఆకర్షణ, విలాస జీవితము, వీటన్నిటికీ కారకుడు. వాళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ కారకుడు కాబట్టి శుక్రుడు చూస్తుంది. ఓకే, 7వ స్థానం అంటే వివాహ స్థానం. అబ్బాయి చాటులో భార్య స్థానం, అమ్మాయి చాటులో భర్త స్థానం. సార్ జ్యోతిష్యం క్లాస్ నడుస్తుంది సార్. హలో సార్. సార్ సార్ జై హింద్. జ్యోతిష్యం సార్, జ్యోతిష్యం క్లాస్ నడుస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తాను సార్ మీకు. ఓకే సార్. చెప్పమ్మా. మీ 10 మెంబర్స్ కి మా అమ్మాయి ప్రొఫైల్ పెడతాను. పెట్టమ్మా. అయితే దీంట్లో ఏంటి అంటే, మీరు ఎవ్వరూ కూడా జ్యోతిష్యం అనే దాన్ని భయపడకూడదు. ఒకవేళ నమ్మితే మీరు దానికి చార్ట్ అనలైసిస్ 3 గంటలు మన సంస్థలో చూస్తాం. అందులో కృష్ణమూర్తి వేదిక 2 చూసి నమ్ముతున్నారు కాబట్టి ఇక మిమ్మల్ని ఏదో ఒక దారి చేయాలి కదా. మా దగ్గర సంస్థలో మీకు మ్యాచ్ చెడగొట్టేదంటూ ఏం ఉండదు అసలు. ఇక్కడ నిలబెట్టేదే ఉంటది. వివాహాలు అన్ని అంటే మీకు రెమెడీస్ అంటే శ్లోకాలు, గ్రహ స్తోత్రాలు చెప్పి చదివించటం ఉచితంగానే మీకు ఆన్లైన్లో పంపిస్తాం. కాకపోతే చార్ట్ చూసినందుకు మీరు గోశాలకి డొనేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చార్ట్ చూసేటప్పుడు నేను 3 గంటలు ఆ చార్ట్ చూస్తాను. 3 గంటల్లో ఆ టైంలో ఏ కాల్స్ తీసుకోవటం కానీ ఏమి ఉండదు.
3 గంటలు నేను చెప్పినట్టుగా గ్రహ బలాలు, భావ బలాలు. భావ బలాల్లో 2వ చాప్టర్లో వివాహానికి లగ్న బలము, అంటే లగ్న స్థానము, ద్వితీయ స్థానము, 2వ స్థానం అన్నమాట. 5వ స్థానము, 7, 8 స్థానాలు అలా చూస్తాం. భావాలు అంటారు. ఆ తర్వాత దోషాల్లో కుజు దోషము, రాహుకేతు దోషము, వేద నక్షత్ర దోషము, రజ్జు దోషము, స్త్రీ దీర్ఘ పొంతన, ఏక నక్షత్ర దోషము, ఏక రాశి దోషము, ఏక లగ్న దోషము, రజ్జు దోషము, పోతే త్రిజ్యేష్ఠ దోషము, అలా ఇన్ని చూసి దోషాల్లో తర్వాత కొన్ని యోగాల్లో పుత్ర యోగము, ఆయు యోగము, ఓకే, అమ్మాయికి ఏమన్నా వైదవ్య యోగం అలాంటివి ఉంటాయి, అబ్బాయికి రెండో పెళ్లి అయ్యే జరిగే ఛాన్సెస్ ఉంటాయా అంటే ద్వికలత్ర యోగం ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటా లాస్ట్ లో వచ్చేది అష్టగణ కూటమి. చివరిలో చూస్తాను నేను అష్టగుణ కూటమి. దాంట్లో కూడా నాకు 18 గుణాలు వస్తే ఓకే అని. ఇప్పుడంటే మన గురువు గారు బ్రహ్మశ్రీ ముళ్ళపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారు, అంటే గురువు అంటే ఆయన దగ్గర నేను నేర్చుకోలేదు, గ్రంథాలు చూస్తాను కాబట్టి, చదువుతుంటాను కాబట్టి, ఆయన తన గ్రంథంలో సర్వార్థ చంద్రిక మొదటి భాగము 79వ పేజీలో 13 గుణాలకు తగ్గితే అప్పుడు చూడండి అన్నాడు. అంతేగాని ఈ రోజు 18 వచ్చినా కూడా వీళ్ళు వివాహాలు ఆపుతూ ఉంటారు అన్నమాట. సో చెప్పమ్మా చెప్పు. గుణాలు అన్నారు కదా, 18 గుణాలని అనుకుంటున్నాం కదా. గుణం అంటే పాయింట్ అమ్మా, ఇంకేం లేదు, పాయింట్లు అని. ఇంపార్టెంట్ పాయింట్స్ బాగుండి కొన్ని దోషాలు ఉండి ముందుకు వెళ్ళచ్చు. నేను చెప్పేది అసలు అష్టగుణ కూటమిని సైడ్ పెట్టేసేయండి. దాంట్లో మీరు 13 గుణాలు వచ్చినా ఆయన చెప్పాడు, మన బ్రహ్మశ్రీ ముళ్ళపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇద్దరి చాటుల్లో ఇట్లా గ్రహాలు, మనం చెప్పుకున్న గ్రహాలు పోతే భావాలు బలంగా ఉన్నాయి అన్నప్పుడు ఈ అష్టగుణ కూటమిని పెద్ద పట్టించుకోవద్దు. అది కూడా ఏంటంటే సరే, ఆయన ఇప్పుడు 13 గుణాలు, మీరు ఇప్పుడు 18 వస్తే ఓకే అంటున్నారు కదా, అంతవరకు వెళ్ళండి. ఒకవేళ గుణాలు తగ్గాయి, పాయింట్లు తగ్గాయి, జాతకాలం బాగుంది, జాతకం చూసే దేవుడు ఇప్పుడు ఈ రోజుల్లో జాతకం చూసేది కూడా తప్పే కదా. అది ఎట్లా చూస్తున్నారు అది కూడా చెప్తాను. జాతకాలంటే ఫస్ట్ ఒకరు జాతకాలు చూసేది ఈ రోజుల్లో రాదు, అంటే మహానుభావులు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు చూస్తారు. నేను కూడా ఈ రోజుల్లో చాలా మంది నేను అక్కడక్కడ చూస్తా ఉన్నా. వాళ్ళు ఒక చార్ట్, నాకు కొన్ని చార్ట్లు పంపిస్తూ ఉంటారు. ఆ చార్ట్లో ఏం చేస్తారు అంటే 12 బాక్సులు వేసి అక్కడ గ్రహాలు పెట్టేసి పుత్రస్థానాన్ని రాహువు చూస్తున్నాడు, సప్తమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, లగ్నంలో శని, ఇట్లా చెప్తా ఉన్నారు. ఇది తప్పు, ఇట్లా చెప్పకూడదు. ఎందుకు అని అంటే అసలు జ్యోతిష్యం చదివినోడికి ఇట్లా ఒక రాశిలో ఒక గ్రహము ఉంది అనే బదులు ఆ గ్రహము ఆ రాశిలో ఏ నక్షత్రము దగ్గర ఉంది అంటే, గ్రహము రాశిలో 30 డిగ్రీల ఆ ఏరియాలో తిరుగుతూ బాబు పుట్టే సమయానికి ఏ నక్షత్రం దగ్గర ఉంది, ఆ నక్షత్రానికి ఒక గ్రహ అధిపతి ఉంటాడు. ప్రతి నక్షత్రానికి కూడా గ్రహాధిపతులు ఉంటారు. అంటే 27 నక్షత్రం, ఇప్పుడు రాశి చక్రంలో 12 రాశులకి ఎట్లయితే మనం గ్రహాలు చెప్పాము, అంటే మేష వృశ్చికాలకి కుజుడు, వృషభ తులాలకి శుక్రుడు, మిథున కన్యలకి బుధుడు, సింహరాశికి వచ్చేసి సూర్యుడు, మన కర్కరాశికి చంద్రుడు, పోతే మేష వృశ్చికాలకి కుజుడు, ధనుర్మీనాలకి గురువు, మకర కుంభాలకి శనీశ్వరుడు. ఇట్లా మనకి 12 రాశులకి 12 లగ్నాలకి అధిపతులు గ్రహాలు అయినప్పుడు 27 నక్షత్రాలకి కూడా గ్రహాధిపతులు ఉన్నారు. ఉదాహరణకి అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాలు కేతు అధిపతి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్ర గ్రహం అధిపతి. కృత్తిక, ఉత్తరాషాఢ సూర్యుడు అధిపతి. రోహిణి, హస్త, శ్రవణము చంద్రుడు అధిపతి. మృగశిర, చైత్ర, ధనిష్ట కుజుడు అధిపతి. ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహు అధిపతి.
పునర్వసు విశాఖ పూర్వభాద్ర గురు అధిపతి, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర శని అధిపతి, అశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ గ్రహం. ఇట్లా నక్షత్రాలకు కూడా అధిపతులు ఉంటారు. అప్పుడు వీళ్ళు ఒక 12 బాక్సులు వేసి అక్కడ గ్రహము ఉంది అనే కాడికి, అంటే పుత్రస్థానంలో రాహు ఉన్నాడు అనే కాడికి, రాహు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ప్రభావం ఆ రాశి మీద ఉంటది. అంతేగాని రాహు ప్రభావం ఉండదు. సో పుత్రస్థానంలో రాహు ఉన్నాడు యోగించడు అనటం శుద్ధ తప్పు. అది తల్లిదండ్రులకు వచ్చి రాని జ్యోతిషం చెప్పడమే. ఆ రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అది ఆ డిగ్రీలలో ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు. ఎందుకు అంటే ఒకవేళ రాహు శుక్ర నక్షత్రం అయినటువంటి ఆ పుబ్బ పూర్వాషాఢ భరణి నక్షత్ర డిగ్రీల్లో ఉంటే శుక్రుడు రాహువుకి మిత్రుడు, శని శుక్రుడికి రాహువుకి మిత్రుడు, గురు రాహువుకి మిత్రుడు. సో గురు నక్షత్రాలలో ఉండి రాహు గురు నక్షత్రాలైన పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలలో డిగ్రీల్లో ఉంటే గురువు అధిపతి కాబట్టి ఈ రాహు ఆ పుత్రస్థానంలో యోగించడు అనే బదులు ఈ రాహు గురు నక్షత్రాలకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి గురువు వచ్చేసి సంతానానికి కారకుడు కాబట్టి 5వ స్థానం పుత్రస్థానంలో రాహు కన్నా కూడా నక్షత్రాధిపతి గురువు చాలా బలంగా ఉన్నాడని చెప్పి మనం వాళ్ళని భుజం తట్టాలి. ఇది జ్యోతిష్యం చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే పుత్రస్థానంలో రాహు ఉన్నాడు, 5వ స్థానంలో లగ్నం నుంచి 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు, లేకపోతే 7వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు, ఇట్లా చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే నేను జ్యోతిష్యం మొదటి నుంచి కూడా మన సంస్థలో ఏం చెప్తున్నాను అంటే మీరు అష్టగుణ కూటంలో చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు. పోతే మీరు ఏదన్నా జ్యోతిష్యం చెప్తున్నారు అంటే ఆ బాక్సుల్లో 12 గ్రహాలు వేసేసి మీరు పలానా స్థానంలో రాహు ఉన్నాడు అనే చెప్పి భయపెట్టే బదులు అసలు జ్యోతిష్యం ఏంటంటే ఆ బాక్సులో గ్రహము ఉంది అంటే ఎన్ని డిగ్రీల్లో ఉంటది, ఆ గ్రహము ఏమన్నా బాల్యావస్థలో ఉందా, వృద్ధావస్థలో ఉందా, మృత స్థితిలో ఉందా, ఆ గ్రహం ఏమన్నా సొంత క్షేత్రంలో ఉందా, మిత్రక్షేత్రంలో ఉందా, ఆ గ్రహం ఏమన్నా శత్రుక్షేత్రంలో ఉందా, ఆ గ్రహం ఏమన్నా వర్గోత్తమంలో ఉందా, ఆ గ్రహం ఏమన్నా ఇంకా మనకి ఉచ్చ స్థితిలో ఉందా, ఆ గ్రహం నీచ స్థితిలో ఉందా, ఆ గ్రహం ఏమన్నా సూర్యుడికి దగ్గరగా మౌఢ్యమి దశలో ఉందా, ఆ గ్రహం ఏమన్నా వక్రీభవించిందా, ఇట్లా ఎన్నో గ్రహ కండిషన్ స్థితులు అంటారు. ఎన్ని చూసి ఆ గ్రహం మీద ఏ గ్రహ అంటే ఆస్పెక్ట్ అంటారు, దృష్టి, ఏ గ్రహ దృష్టి ఎక్కువ ఉంది, ఇట్లా వేదికలో చెప్తారు. ఇంత గ్రహ బలాలు చూసేటప్పుడు ఇంత చూసిన తర్వాత ఆ గ్రహాన్ని బలబలాలు లెక్కేయాలి. అలాగే భావబలాలు, వివాహానికి సంబంధించిన లగ్న స్థానము, ద్వితీయ స్థానము, పుత్ర స్థానము, 7, 8 భావాలు, స్థానం అన్నా భావం అన్నా ఒకటే. ఇవి చూసేటప్పుడు కూడా ఆ భావాల్లో వాటి బలాలు లెక్కేస్తారు. ఇట్లా చేస్తూ పోతే 3 గంటలు చాలదు మనకి. అంత నేను చేశాను, చాలా వీడియోలు చేసి మన సంస్థలో పెట్టున్నాను, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేశాను, మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. చార్ట్ అనలైజ్ చేసినప్పుడు మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చార్ట్ అనలైజ్ 3 గంటలు ఉంటది. నేను చెప్తా ఉంటాను, ఇదిగో ఈ గ్రహం ఇన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఇక్కడ మీరు పుత్రస్థానంలో రాహు ఉన్నాడు అనే బదులు రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అది ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తుంది, అతని మిత్రుడా శత్రుడా, అట్లా చెప్తూ. ఏమ్మా ఎవరు చెప్తారు, వాళ్ళు వస్తే కదా చెప్పడానికి. మిమ్మల్ని భయపెట్టడమే నా పని, మీ దగ్గర డబ్బులు తీసుకోవటమే నా పని. నేను 3 గంటలు చెప్తే నాకు ఎంత ఇస్తారు మీరు? మా సంస్థలో, మన సంస్థలో రికార్డ్ అవుతుంది, నేను అందరికి చెప్పాను. జ్యోతిష్యం క్లాస్ అంటే ఉచితం, మీరు వివాహాలు ఉచితం, చాట్ 3 గంటలు చూడటం ఉచితం కాదు. ఎందుకంటే మీరు గోశాలకు 5,000 ఇవ్వాలి ఆ చాట్ చూడటానికి. అప్పుడు దానివల్ల ఏమవుద్ది అంటే 100 రూపాయలు జ్యోతిష్యం చూపించుకొని 100 సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని చెడగొట్టుకుంటూ తిరుగుతూ ఉన్న ఈ రోజుల్లో ఒక జ్యోతిష్యం విలువ తెలుసుద్ది. అప్పుడు ఇలా ఇస్తూ పోతే వాళ్ళకి రెండోసారి జ్యోతిష్యం మీద ఆ పిచ్చి ఉండదు.
ఎందుకంటే ఏదన్నా ఒక పని అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా. చిల్లర జ్యోతిష్యం అంటే 100 రూపాయలు, 200, కొంతమంది 500 ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత చెడగొట్టడమే కదా జ్యోతిష్యం. చేసింది ఏముంది, వాళ్ళు నిలబెట్టింది ఏంది, ఏ కారణం చెప్పి నిలబెట్టారు? వాళ్ళు చెప్పిన వివాహం చెడగొడితే నేను 10 కారణాలు చూపిస్తా. ఆ జ్యోతిష్యంలో వాళ్ళు చెప్పిన చాటులో వాళ్ళు ఆ చాటు చూడలేదు, నేను చూసి చెప్తాను 10 కారణాలు పెళ్లి చేసుకోమని. మీరు ఒక కారణం చెప్పచ్చు, మీరు ఒక కారణం చెప్పి పెళ్లి చెడగొడుతున్నారు. నేను 10 కారణాలు చూపిస్తాను పెళ్లి చేసుకోవచ్చని. మీరేం చూసారు? అష్టకోణ కూటమే చూసారు కదా. నేను గ్రహ బలాలు చూస్తాను, భావ బలాలు చూస్తాను, పోతే మనకి వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయి, యోగాల్లో ఏమవుతుంది, పోతే వీళ్ళకి పెళ్లి ఎప్పుడు చేసుకోవచ్చు అని ఒక టైం ఇస్తాను నేను. దానికి నేను కరెక్ట్గా నేను కృష్ణమూర్తి పద్ధతులకి వెళ్ళిపోతాను. దాంట్లో సిగ్నిఫికేటర్ స్టేబుల్ అని ఉంటుంది. దాంట్లో ఫలానా మహాదశలో భుక్తిలో ఈ అంతర ఈ దశలు నడుస్తున్నప్పుడు ఈ దశ నాదులు వీళ్ళందరూ కూడా వాళ్ళ భావాలకి, ఏ భావాలకైతే ముఖ్యంగా వివాహం అంటే 7వ భావం, 2, 11 భావాలకి స్ట్రాంగ్ గా సిగ్నిఫికేషన్ గా చూస్తున్నప్పుడు ఆ దశలు జరుగుతున్నాయి. మహాదశ నడుస్తుంది, భుక్తి ఉంది. ఓకే, ఉదాహరణకి ఒక బాబు చాట్లో 7వ భావాన్ని గురువు బాగా స్ట్రాంగ్ గా చూస్తున్నాడు. సో నేనేం అంటాను, ఇప్పుడు చెప్తాను ఇతనికి గురు మహాదశ నడుస్తుందా, ఏ దశ మహాదశ నడుస్తుంది, ఆ మహాదశలో మళ్ళీ నేను అతనికి ఈ 2, 11 భావాలకి కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే, వేదిక జ్యోతిష్యానికి కృష్ణమూర్తికి డిఫరెన్స్ ఏంటంటే, వేదికలో వివాహం అంటే 7వ స్థానం చూస్తాం, పుత్ర స్థానం అంటే 5 చూస్తాం. ఓకే, పోతే అదృష్టం అంటే 9 చూస్తాం, వాళ్ళకి ఉద్యోగము, కీర్తి, హోదా అంటే 10 చూస్తాం. కానీ కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే, ధనస్థానం కావాలి అంటే 2 చూస్తాం, అతని దగ్గర ఉన్న ధనం, అతనికి వచ్చే లాభం 11 చూస్తాం. ఓకే, అతనికి ఏదన్నా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు అంటే 12 చూస్తాం. వాళ్ళ మధ్యన ఏదైనా సపరేషన్ ఉందా అంటే 12 చూస్తాం. అట్లా ప్రతి భావం కూడా ఒక్కొక్క తండ్రికి స్థితి చూడాలి అంటే 9 చూస్తాం. ఓకే, ఉన్నత విద్యలకు వెళ్ళాలంటే 9 చూస్తాం, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 4 చూస్తాం, వాహనాలు అంటే 4 చూస్తాం, పోతే గృహం, అతని గృహం అంటే 4, అతని వాక్కు ఎలా ఉంటది, మాట తీరు ఎలా ఉంటది, మాటతోటి తగాదాలు తెచ్చుకుంటాడా, మృదుత్వం ఉంటది అంటే 2వ భావం చూస్తాం. ఇట్లా భావాలు వేదికలో ఇట్లా ఉంటాయి. కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే, వివాహము అనే ఒక శుభ కార్యక్రమం అతని జీవితంలో చూడాలి అంటే మెయిన్ హౌస్, సపోర్టింగ్ హౌస్లు అంటారు. ఇప్పుడు వివాహం అంటే కృష్ణమూర్తి పద్ధతిలో 7తో పాటు 2, 11 కూడా చూడాలి అని కృష్ణమూర్తి చెప్తారు. ఎందుకు అంటే 2 అంటే వివాహం తర్వాత కుటుంబం, కుటుంబం వృద్ధి చెందుద్ది. అతనితో పాటు ఆమెతో పాటు కుటుంబం యాడ్ అవుతుంది, ఆ ఇద్దరు కుటుంబాలు అవుతాయి. 11 ఎందుకంటే కోరికలు నెరవేరటం. 11 లాభాలు, మిత్రులతో పాటు కోరికలు. 11వ భావం అంటే లాభము, లాభస్థానం అంటారు, కోరికలు నెరవేరటం, మిత్రులు. సో కృష్ణమూర్తి అలా చెప్తాడు అనమాట. ప్రతి ఒక్క శుభ కార్యక్రమం, ఒక ఈవెంట్ మనిషి జీవితంలో జరగాలి అన్నప్పుడు, అప్పుడు ఈ భావాలకి ఏ గ్రహాలైతే బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయో ఆ గ్రహ మహాదశ భుక్తి అంతరలో ఆ ఈవెంట్, వివాహం అనేది కానీ, ఒక గృహ ప్రారంభం అనేది కాదు, వాహన యోగము, గృహ యోగము, అతనికి సంతాన యోగం, ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఆ టైంలో గోచార రీత్యా గురువు ఎక్కడున్నాడో, శుక్రుడు ఎక్కడున్నాడో. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ మధ్య ఈ గోచార రీత్యా గురువుది చాలా మంది విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉన్నారు. సార్ గురు బలం లేదుగా, గురువు ఇప్పుడు మా అంటే వీళ్ళు చెప్పే గోచార రీత్యా ఏంటి, 2వ స్థానము, పుత్ర స్థానము, 7 స్థానము, 8, 12, సరే 12 కాదు, 9, 11 ఈ భావాలు, ఈ భావాల్లో గురువు వస్తేనే కానీ వివాహం కాదండి. అంటే అక్కడ వస్తుండే చంద్రరాశి నుంచి గురువు అక్కడ ఈ భావాలని వచ్చి ఉండాలి. 2 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ, 11. అంటే గురువు ఒక్కొక్క రాశిలో ఒక్క సంవత్సరం ఉంటాడు. అంటే మీరు చెప్పేది ఏంటి అంటే, గురువు 2లోకి రాలేదు అంటే 2 నుంచి మళ్ళీ 5కి వచ్చేసరికి 2 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఉంటుంది. అంటే ఈ 2 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో గురువు ఒక సంవత్సరం ఉంటాడు. అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల దాకా పెళ్లిళ్ళ కోసం మీరు వెయిట్ చేయాలి.
ఎవరు చెప్పారు? మీ ప్రయత్నాలు మీరు చేయండి. భగవంతుడు ఏం చెప్పాడు? ఆమె ఎవరో సతీ సావిత్రి యముడితో పోరాడి భర్త ప్రాణాల కోసం విశ్వ ప్రయత్నం చేసింది. మీరు కూడా పెళ్లిళ్ళ కోసం మీ పిల్లల కోసం జాతకాలు పట్టుకొని వదిలేసేసి శుద్ధగా ప్రయత్నం చేయండి. విశ్వ ప్రయత్నాలు చేసి పెళ్లిళ్ళు చేసుకోండి. అంతేగాని గురు 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 గోచార రీత్యా గురుబలం లేదండి. వాసు యాదవ్ గారు మీరేంటి అసలు గోచార రీత్యా గురుబలం లేకుండా పెళ్లిళ్ళకి చెప్తా ఉన్నారు? అయ్యా, గురుబలం కోసం ఇప్పుడు జాతకంలో గురుబలం బాగానే ఉంది కదా, ఎందుకు మీరు దాని గురించి అంత ఆలోచిస్తున్నారు? జాతకంలో జాతకురాలు పుట్టినప్పుడు గురువు బాగానే స్థితి అయి ఉన్నాడు కదా తన చాట్లలో. సో ఇట్లా ఏంటి అంటే వివాహాలని ఆపేవాళ్ళు ఎక్కువైపోయేవారు. అది వచ్చి రాని హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, 0.000000005% అన్న. అంత మరీ అంత తక్కువ జ్యోతిష్యం నాలెడ్జ్. కేవలం ఒక అష్టగుణ కూటం వేసేసి షష్టాష్టకం అయింది. ఆ షష్టాష్టకంలో అమ్మాయి వద్దన్నారు జ్యోతిష్యంలో, అందుకని ఆ వివాహం వద్దు. లేదు అంటే అమ్మాయి రాక్షస గణం అయింది, అబ్బాయి దేవగణం, వీళ్ళిద్దరి మధ్య దేవరాక్షసుల యుద్ధం జరుగుద్ది, వద్దు. పోతే యోనికోటంలో నాకు ఎలిక పిల్లి అయింది, పాము ముంగీస్ అయింది, ఆవు పులి అయింది. తారాబలంలో అమ్మాయి నైదన తారయింది, అబ్బాయి ప్రత్యక్ తారయ్యాడు, లేక విపత్ తారయ్యాడు. ఆ ఈ రకంగా తారాబలంలో చెడగొట్టడం, యోనికోటంలో ఎలిక పిల్లి వైరు జంతువులైన చెడగొట్టడం. మన గ్రహమైత్రిలో ఆ గ్రహానికి ఈ గ్రహానికి మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది, కాబట్టి గ్రహ యుద్ధం, గ్రహమైత్రి బాగలేదు, వివాహం వద్దు. గణకోటం రాక్షస గణం, దేవగణం వద్దు. రాశికోటంలో బకుడా దోషం ఉంది, రెండు రాశులకి మ్యాచ్ కావటం లేదు, ఎందుకంటే షష్టాష్టకం అయింది అది, లేకపోతే నవపంచకం అయింది, 9, 5 కాంబినేషన్. షష్టాష్టకం అంటే 6. ఏమ్మా ఇన్ని చూసుకుంటే ఏమ్మా ఇన్ని రకాలుగా చూసుకుంటే పిల్లల పెళ్లిళ్ళు చేయలేము అంటున్నారు. ఇన్ని రకాలుగా చూసేది ఆయన చూసేది ఒక రకమే. నేను చెప్పే ఇన్ని కారణాల్లో వాడు ఒక కారణం చెప్పి ఆ పెళ్లి జడగొట్టేస్తాడు. మీకు నేను ఇన్నెందుకు చెప్తున్నానంటే మీకు ఈ చెప్పిన ఏదో ఒక దాంట్లో పెళ్లి జడగొడతాడు. నాకు ఆ మధ్యన ఎవరో ఫోన్ చేసి, సార్ గురుబలం బాగలేదన్నాడు, అమ్మాయికి అబ్బాయికి కుదరదు అంటే నేను చెప్పాను, సార్ అమ్మాయి చాట్లో గురుబలం తగ్గితే అబ్బాయి చాట్లో ఉంటది కదా, ఇద్దరిది బలం బ్యాలెన్స్ అవుద్ది కదా. మీరేమన్నారు? కుజదోషం ఉన్న కుజదోషం ఇవ్వాలని. అసలు కుజదోషం లేకుండా ఉండేది ఎవరు? లగ్నాన్ని నుంచి చూస్తున్నావు, చంద్రుడి నుంచి చూస్తున్నావు, శుక్రుడి నుంచి చూసినప్పుడు, ఇప్పుడు లగ్నాన్ని నుంచి చూసినప్పుడు 1, 2, 4, 7, 8, 12, 6 స్థానాలకు నువ్వు చూస్తున్నప్పుడు లగ్నం నుంచి ఒకవేళ ఎక్కడ తగలలేదు అనుకో, చంద్రుడి నుంచి తగులుద్ది ఎక్కడో ఇక్కడ మళ్ళీ కుజుడు ఉంటాడు. లేదు శుక్రుడి నుంచి ఉంటే అప్పుడు కుజదోషం లేని వాళ్ళు ఎవరు? అంటే ఒక్కొక్క పంతు నేను ఇక్కడ ఒక వర్ణం గురించి నేను ప్రత్యేకంగా ఇక్కడ నా జ్యోతిష్య క్లాసులో నేను చెప్పలేను. వాళ్ళే ఇలా ఈరోజు జ్యోతిష్యం అంటే ఎంతో మంది చూసేవాళ్ళు తయారయ్యారు, ముఖ్యంగా ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత. వాళ్ళే యాప్లు వేసుకొని, వాళ్ళే మొబైల్లో యాప్లు వేసుకొని, ఆడపిల్లలు నాకు ఇప్పుడు తల్లి కొంతమంది, మా అమ్మాయి చూస్తుందండి వద్దంటుంది. సరే అమ్మా, మీ అమ్మాయికి నా దగ్గర జ్యోతిష్యం క్లాస్ ఉంది చెప్పు అంటే, సరేలే సరే అంటదే. లేదమ్మా, నా వీడియో క్లాసులు ఎన్నో చేస్తున్నాను, ఇదిగో వీడియో లింక్ ఇస్తున్నాను, దాంట్లో వాళ్ళ అంత టైం ఎందుకు ఉంటుంది వాళ్ళ దగ్గర? సో నేను చెప్పేది ఏంటంటే, వివాహ జ్యోతిష్యం అనే దాన్ని ఎంత చూస్తారు అన్నది ఒక పెద్ద టాపిక్. అది జ్యోతిష్యం అంటే నేను చెప్పిన ఈ కారణాల్లో ఏదో ఒక కారణం మీద ఆ వివాహం చెడగొట్టారు. లేదు అంటే గోచార రీత్యా గురుబలం లేదనో, ఆ గురువు వచ్చేది ఎప్పుడు ఆ రాశిలోకి ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు. అంటే ఆ గురువు వచ్చిందాక నువ్వు పెళ్లి చేసుకోవాలి, ప్రయత్నం పెట్టవా? భగవంతుడి ప్రయత్నం పెట్టాలి కదా, మానవ ప్రయత్నం చేయాలి కదా. గోచార రీత్యా గురువు రావాలి. ఇంకా దాని బదులు శుక్రుడు ప్రతి రాశిలో ఒక నెలే ఉంటాడు, ఆ సంవత్సరంలో 12 రాశులు తిరుగుతూ ఉంటాడు. శుక్రుడు వివాహానికి కారకుడు, గురువుతో నీకేంటి? గురువు సంతానానికి కారకుడు కదా, వివాహానికి కారకుడు శుక్రుడు కదా. శుక్రుడిని చూసుకో, ప్రతి నెల ఒక రాశి తిరుగుతూ ఉంటాడు శుక్రుడు. గోచార రీత్యా చూడు. అట్లా ఏం లేదు, జనాలకు ఏదో ఒకటి చెప్పేయటం, భయపెట్టేయటం. గురువు గోచార రీత్యా ఇప్పుడు రావడం లేదు సార్
అంటే నువ్వు కూర్చొని నిద్రపోతా ఉంటావు అన్నట్టు, పెళ్లి చేయక. ఉమ్? జ్యోతిష్యం నమ్మే వాళ్ళు, మీరు అన్ని గ్రహాలు ఓన్లీ మన కోసం, హిందువుల కోసం పైన తిరుగుతూ ఉన్నాయి, మిగతా వాళ్ళని వదిలేస్తా ఉన్నాయి. అంటే హిందువుల్లో ఉన్నటువంటి యాదవ, రెడ్డి, నాయుడు, బలిజ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ ఈ వీళ్ళ కోసమే పైన గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మిగతా మతాలకు వాళ్ళ కులాల్లో ఏ ఊరిని ఏం చేయవు. అంటే మా కోసమే దేవుడు పుట్టించాడు అనమాట. ఈ మాత్రం బుర్ర అమెరికాలో చదివే వాళ్ళకి, సైంటిస్టులకి, డాక్టర్లకి, యాక్టర్లకి, పోతే టెక్నీషియన్లకి ఈ మాత్రం అర్థం కాదు. ఆ మళ్ళీ అంటారు మేము ప్రొఫెసర్స్ని, మేము లెక్చరర్స్ని, రిటైర్ అయిపోయి ఉన్నాము, మేము చాలా చదివేము. ఈరోజు నేను ఒక పెద్ద దాన్ని ఫ్యాక్టరీని నడుపుతున్నాను, దానికి చైర్మన్ని, నేను మళ్ళీ జ్యోతిష్యం చూస్తాను. ఏం చూస్తావు జ్యోతిష్యం? ఆ గ్రహం మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అనేది నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నా రోజు. ఏంది స్వామి, హిందువుల్లో పెళ్లిళ్ళు కావటం లేదు? మా అమ్మ ఉంది కదా, ఆమె శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం, ఆమె పేరు మీద పెట్టాను నేను. ఆమెను రోజు అడుగుతా ఉంటా, ఏందమ్మా ఇది మా కోసమే ఎందుకు పెట్టించావు? ఈరోజు హిందువుల్లో పెళ్ళిళ్ళు నా దగ్గర ప్రొఫైల్స్ 85, 86, 87, 92 నుంచి కిందకి ప్రొఫైల్స్ అన్నీ అట్లా ఉంటే, సరే నాకన్నా ఫోన్ చేసి ఏమన్నా అడుగుతారు, తీసుకుంటారు అంటే అది లేదు. ఆ? ఇట్లా వాసు యాదవ్ ఒక ఆయన సంస్థ పెట్టాడు కదా, ఆదివారం కలుస్తాడు, లేకపోతే ఇప్పుడు జ్యోతిష్యం క్లాస్లోకి వచ్చి మ్యాచ్ తీసుకో. నేను ఆదివారం రాలేదు, జ్యోతిష్యం క్లాస్లోకి వస్తాను, కోడింగ్ క్లాస్లోకి వస్తుంటాను, శుక్రవారం, శనివారం, ఆదివారం అక్కడ వచ్చి ఫోన్ చేయొచ్చు, మ్యాచ్లు తీసుకోవచ్చు. సో ఇదంతా ఏంటంటే అమ్మా, జ్యోతిష్యం మీకు ఎవరికైనా మీరు అంత బలంగా నమ్ముతున్నప్పుడు, మన దగ్గర ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది, మీరు అక్కడికి రండి. మీకు ఎన్ని డౌట్లు అడగాలో అన్ని డౌట్ మీరు, నేను ప్రతి ఒక్కటి కూడా మీకు పాజిటివ్గా చెప్తాను. ఎందుకంటే నెగిటివ్గా చెప్తే అది అది వివాహాన్ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది నన్ను అడిగారు, గోచార రీత్యా గ్రహబలం లేదు సార్, పెళ్ళి ఇప్పుడు ఎట్లా? అయ్యా, ఆ గురువు వచ్చేటప్పటికి సంవత్సరం పట్టుద్ది. ఒక్కొక్క స్థానం, మీరు చెప్పే స్థానం అంటే 5 నుంచి 7, అంటే 5 భావం నుంచి 7వ భావంకి వచ్చే లోపల 2 సంవత్సరాలు పడుతుంది. లేదు 7 నుంచి 9కి వెళ్ళేటప్పుడు 2 సంవత్సరాలు పడుతుంది. 9 నుంచి 11కి వెళ్ళేటప్పుడు 2 సంవత్సరాలు పడుతుంది. లగ్నం నుంచి నేరుగా వాళ్ళు చెప్పేది నేరుగా వెళ్తే గోచారరీత్యా గ్రహబలం అంటే వాళ్ళు ఇచ్చే స్థానాలు ఏంటంటే 2, లగ్నం నుంచి 2కి వచ్చేళ్ళకి ఓకే 1 సంవత్సరం పడుతుంది. 2 నుంచి నేరుగా పుత్రస్థానం 5 అంటే 3 సంవత్సరాలు పడుతుంది. అంటే 3 సంవత్సరాల దాకా వీళ్ళు ఆ గురువు కోసం ఎదురు చూస్తే పెళ్లి కోసం కూర్చొని ఉంటారు. వాళ్ళు చెప్పారనుకో, మీరు కూడా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి కదా. సో ఈ ఈ జ్యోతిష్యం క్లాసులో నేను చెప్పేది ఏంటంటే, రికార్డ్ అవుతుంది, ఇదన్నీ గ్రూపుల్లో పెడతాను. వివాహము అనేది మీకోసం, ఒక వివాహమే కాదు, మీ జీవితంలో జరిగే ప్రతి కర్మ కార్యక్రమాలకి గ్రహాలు హిందువులకే కాదు, ఇది క్లియర్. అందరినీ మన కోసమే పుట్టించి గ్రహాలు మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది మన మూర్ఖత్వం. సింపుల్ లాజిక్ అది. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అందరికీ చేతులు, కాళ్ళు, అవే కళ్ళు, అవే చేతులు ఉన్నప్పుడు ఏదైనా పంచభూతాల్లో మీకు ఏదన్నా ఉంటే అందరికీ ఉంటాయి, మనకి స్పెషల్గా ఉండదు. ఇది మీరు మనసులో పెట్టుకోండి, అనవసరంగా భయపడమాకండి, పిల్లల్ని భయపెట్టమాకండి. ఆ పిల్లలు కూడా చదువుకొని ఉన్నారు, మంచి టెక్నికల్గా చదువుతారు. మళ్ళీ అమ్మ వీళ్ళు జ్యోతిష్యం వేసుకొని ఈ యాప్లు వచ్చి, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఇష్టం వచ్చినట్టు యాప్లు వచ్చేస్తా ఉన్నాయి, వేసుకోవటం, అష్టకొనుక్కోవటం. ఎందుకంటే ఆ తర్వాత ఇంక వాడు అంతకన్నా ముందుకు తీసుకెళ్ళడు కదా, వాళ్ళు అక్కడే అంతవరకే ఇస్తారు అష్టకొనుక్కోవటం. ఆ తర్వాత గ్రహ బలాలు ఎలా ఉన్నాయి, చాట్లు ఇవ్వటము, పోతే భావబలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి పుత్రయోగం గురించి ఏంటిది, పోతే ఆయు యోగం ఎంత ఉంటుంది, ఇవన్నీ రావాలి కదా. అవన్నీ ఎవరు అనలైజ్ అంటారు, అదే జాతక చక్రం అంటే, లోపలికి వెళ్ళి చెప్పడం. గ్రహాలు 12 భావాల్లో ఈ గ్రహం ఉంది, ఆ గ్రహం ఉంది. నేను చెప్పినట్టు పుత్రస్థానంలో రాహు ఉంటే యోగించుడు. ఈ 12 బాక్సులు గ్రహాలు, ఇంతే చాప్టర్. వాళ్ళకి అదే వచ్చు. ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలియదు, ఆ డిగ్రీల దగ్గర ఏ నక్షత్రం ఉందో తెలియదు, ఆ నక్షత్రానికి అధిపతి తెలియదు.
ఈయన మనకి సిగ్నిఫికేటర్ టేబుల్ అంటే తెలియదు. కృష్ణమూర్తి ఏం చెప్పాడు? కృష్ణమూర్తి చాలా బలంగా నమ్మాడు. ఒక రాశి అధిపతి కన్నా కూడా ఆ రాశి అధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలు చాలా బలంగా ఉంటాయని చెప్పాడు. ఇంకా ఆ రాశిలో ఒక గ్రహము స్థితి అయినప్పుడు దాన్ని అక్కుపెంట్ అంటాం మనం. కృష్ణమూర్తి పద్ధతిలో ఏంటంటే ఒక రాశిలో ఒక గ్రహము ఉంది అన్నప్పుడు ఆ గ్రహ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు చాలా స్ట్రాంగ్గా ఆ మనిషి జీవితంలో ప్రభావం చూపిస్తాయి అని ఆయన చాలా రీసెర్చ్ చేసి వేదికని చాలా మార్చి వెళ్ళాడు పాపం సబ్లాడ్ మెథడ్స్ లో. అవన్నీ ఈరోజు ఎవరు చెప్తారు? ఎవరికి వచ్చాయి అవన్నీ చెప్పాలి అంటే దానికి ఏం కావాలి? కృష్ణమూర్తి పద్ధతి అంటేనే టైం అక్యురేట్ గా ఇవ్వగలగాలి. సెకండ్స్ తో సహా ఇచ్చేవాళ్ళు ఇస్తే ఇంకా చాలా అక్యురేట్ గా కృష్ణమూర్తి పద్ధతిలో రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది అంటారు మా అబ్బాయి మధ్యాహ్నం నుంచి 4 గంటల మధ్యలో పుట్టాడు, అసలు జ్యోతిష్యమే లేదు, వదిలే. సార్ మా అబ్బాయికి అసలు టైం తెలియదు సార్, పుట్టింది ఎప్పుడో తెలియదు. నామ నక్షత్రాలు పెడదామయ్యా, వాటి మీద ఎలిక పిల్లి అయింది, పెళ్లి, ఓకే చెడగొట్టి అయిపోయింది. ఎలిక పిల్లి కుదరదు, వైరు జంతువులు. అసలు మీకు నామ నక్షత్రాల పేర్లు ఏంది, వాటి మీద మీకు పెళ్లి ఏంది అసలు? ఆ? ఎందుకు జ్యోతిష్యం? నేను ఇంత సింపుల్ గా చెప్తా ఉన్నప్పుడు గ్రహాలు ఒక హిందువుల కోసమే వాళ్ళనే ఇబ్బంది పెట్టడానికి లేదు. సృష్టి అన్న తర్వాత అందరికీ సృష్టి, పర్టికులర్ గా వీళ్ళ కోసం కాదు అన్నది క్లియర్. కాబట్టి దాని గురించి భయపడమాకండి. జ్యోతిష్యం అనేది అంతగా మీకు కావాలి, మేము నమ్ముతాం సార్, ఆ ప్రకారంగా వెళ్తాము అన్నప్పుడు మీరు మన క్లాసులు అటెండ్ చేయండి. నాయే కాకపోతే ఇప్పుడు నా ఎందుకు అటెండ్ చేయమంటే అంటే నేను మిమ్మల్ని రీజనబుల్ గా తీసుకెళ్తాను, భయపెట్టకుండా. అర్థమవుతుందా? లేదంటే మిమ్మల్ని మాటి మాటికి భయపెట్టేసి అక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ కేతు ఉన్నాడు, కుజ దోషం ఉంది, రాహు కేతు దోషం ఉంది, పోతే ఏక నక్షత్ర దోషం ఉంది, త్రిజ్యేష్ఠ దోషం ఉంది, అమ్మాయి ఆ ఇంటికి పెద్దది, అబ్బాయి ఈ ఇంటికి పెద్దోడు, వీళ్ళిద్దరిలో ఎవరో జ్యేష్ఠ మాసంలో పుట్టారు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు, ఈ రకంగా వాళ్ళు రజ్జు దోషం ఉంది, యదా నక్షత్రం, ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి పడదు, స్త్రీ దీర్ఘ పొందుతున్న దోషం ఉంది, అమ్మాయి నక్షత్రానికి నుంచి అబ్బాయి నక్షత్రం లెక్కేసాం, 13 కన్నా కింద ఉంది. ఈ రకంగా మిమ్మల్ని షష్టాష్టకాలు ఈ ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి చెడగొట్టడం తప్పితే నాకు కొంతమంది ఇప్పుడు ఈ మధ్య నా క్లాసులో ఎవరన్నా విన్నట్టుంది, అబ్బాయి చాట్లో గురుబలం బాగలేదండి. అసలు అబ్బాయి చాట్లో గురుబలం బాగలేకపోతే అమ్మాయి చాట్లో ఉంటుంది, ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం ఉంది? అసలు ఆ గురుబలం ఎలా చూస్తారో ఎవరికి తెలుసు? చాట్ మీరు క్లాసుకి రండి, గురుబలం ఎలా చూస్తారు. ఒక ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ గ్రహ బలాలు ఎలా చూస్తారు? షడ్బలాలు అంటారు. 6 బలాబలాలతోటి ఆ గ్రహ బలాన్ని లెక్కేస్తారు. దానికి లెక్కలు ఉన్నాయి. ఆ రాశిలో ఆ గ్రహం. అమ్మా అడుగు, ఎవరు అడుగమ్మా అడుగు. ఆయన జ్యోతిష్కులా అండి? ఆయన ఏం చేశాడు అంటే ఆయన తమిళనాడులో పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరు మహానుభావుడు రీసెర్చ్ వాళ్ళ మైండ్లో పుట్టిన కాడి నుంచి కొంత ఎప్పుడు ఎక్స్ప్లోరేషన్ అంటారు. ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణలో ఉంటుంది వాళ్ళ మైండ్లో కూడా. ఆయనకి జ్యోతిష్యం అంటే ఇష్టం అనమాట. ఇది ఏంటిది, ఈ గ్రహాలు, ఏంటి ఈ తలకాయ నొప్పి అని ఆ వేదికని చదివాడు. పరాశర మహాముని లోక కళ్యాణం అని పెట్టి జనాల మీద రుద్దిన ఈ జ్యోతిషాన్ని చదివాడు ఆయన. కానీ ఆయన రుద్దినప్పుడు ఏం జరిగిందంటే, ఈ పరాశర మహాముని రుద్దినప్పుడు మనుషులందరూ ఒక్కరే, ఎన్ని మతాలు లేవు. ఎందుకు లేవు అంటే ఆయన ఏమనుకున్నాడంటే మొదట్లో మనుషులందరూ ఒక్కరే అంటే ఎందుకు అంటే క్రీస్తు మతం పుట్టింది 4వ శతాబ్దంలో, అంటే ఈ 2026 అంటే దాదాపు 2020 అంటే వెనక్కి వెళ్ళినప్పుడు. పోతే ముస్లిం మతం పుట్టింది కూడా బుద్ధ మతానికి సమానంగా పుట్టింది 373 BC అన్నప్పుడు. కొంత నేను తప్పవచ్చు ఆ ఏరియాలో. అంతకు ముందున్న వాళ్ళు భూమి మీద ఎవరు? ఏదో ఒకటి వాళ్ళని ఏమన్నారో తెలియదు. వాటి నుంచి ఆయన పరాశరుడు ఇచ్చేటప్పుడు ఈ జ్యోతిషాన్ని ఇచ్చేటప్పుడు ఈ మతాలు లేవు.
ఓకే. ఆయన ఇచ్చేళ్ళాడు, అందరికి ఒకటే అనుకున్నాడు, అందరి మీద ఈ ప్రభావం ఉంటది అంటే తర్వాత తర్వాత వీళ్ళు వచ్చి ఇక్కడి నుంచి వేరే మతాలు వచ్చి వాళ్ళు హ్యాపీగా బతుకుతా ఉంటే వీళ్ళు పట్టుకొని ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? దీన్ని వదిలేసుకున్నాడు హ్యాపీగా బతుకుతాడనే కదా. క్లియర్ అవుతుంది కదా. ఎవరైతే వదిలేసుకున్నారో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు కదా. అర్థమైందమ్మా? మెయిన్ ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలి, అంతేగాని ఏమి అండర్స్టాండింగ్ నేనేం చెప్తాను అంటే, ఏం అండర్స్టాండింగ్ ఉంటుంది పెళ్ళైన తర్వాత? మీకు ఈ రోజుల్లో మనిషికి, మనిషి అంటే మనిషి రెస్పెక్ట్ ఉండాలి, భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి. ఓకే. ఫస్ట్ వాళ్ళకి సృష్టిలో భర్త పురుషుడు లేకుండా నేను లేను, నేను లేకుండా పురుషుడు లేడు అన్నది వాళ్ళకి తెలియాలి. వివాహం అనేది నాకు తప్పనిసరి. ఎందుకు అంటే నా తల్లిదండ్రుల తర్వాత వాళ్ళ టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, నన్నెవరు చూస్తారు, నా వంశం ఏంటి. ఇప్పుడు ఇప్పుడు మనిషికి బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య స్థితులు మనిషికి తప్పవు. వృద్ధాప్యంలో నేను ఇట్లాగే ఉండగలనా, లేవగలనా, కూర్చోగలనా, తినలేనా? ఈ కట్టెని నేను ఇప్పుడు బలవన్మరణం అనేది సృష్టిలో తప్పు. ఈ కట్టె జీవుని తీసుకెళ్ళిన దాకా నువ్వు ఈ మానవ జీవితంలో అన్ని కర్మలు మొయ్యాల్సిందే. మంచంలోనే ఉంటావు, మలమూత్రాలు అక్కడే వదులుతావు. నీ స్థితి ఎవరు చెప్పలేం. లాస్ట్ లో పోతూ పోతూ పడి కాలు ఇరుగుద్దో చెప్పలేం కదా, ఎవరి బతుకులు ఎలా ఉంటాయో. అలాంటప్పుడు నిన్నెవరు చూస్తారు? నీ వంశం ఉంటేనే కదా నిన్ను చూసేది. దానికి ఒక వివాహమే కదా కారణం. దాన్ని నువ్వు సరిగా తీసుకోకెళ్ళకుండా జ్యోతిష్యం పట్టుకొని 95, 35, 37 అంటే తర్వాత వయసు దాటిపోయినాక మళ్ళీ నీ వంశం అంటే ఆ పిల్లలు రావాలి, పెరగాలి, వృద్ధి చెందాలి, వాళ్ళను ఒక క్రమశిక్షణలో తీసుకెళ్ళాలి. ఇవన్నీ జరుగుతాయి కదా. నువ్వు లేట్ లేట్ మ్యారేజ్ కింద వస్తుంది. మళ్ళీ ప్రొడక్షన్ ఒక ప్రాబ్లం ఉంది కదా. ప్రొడక్షన్ అంటే టైం, మ్యారేజ్, ఎన్ని లెక్కలు వస్తాయి కదా. అంటే 30 మీరు ఎందుకు డిలే చేస్తారు అంటే వాళ్ళు చెప్పే కారణాలు చూస్తా ఉంటే నాకు అసలు డామినేషన్ అవుద్ది సార్, ఇగో క్లాషెస్. ఇగో ఎందుకు వస్తుంది? మనిషిని గౌరవించుకునేటప్పుడు ఇగో ఎందుకు వస్తుంది? డామినేషన్ ఎందుకు చేయాలి? అక్కడ ఏముంది డామినేషన్ చేయటంలో? భార్యాభర్త మీరు వివాహం ఒక బంధానికి వచ్చినప్పుడు ఒకరినొకరు మ్యూచువల్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒకరినొకరు మ్యూచువల్ గా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఒక బాధ్యత ఉంటది, ఆ బాధ్యతని మీరు మొయ్యాలి. తల్లిదండ్రులు ఉన్నారు, అబ్బాయి తల్లిదండ్రులకు మీరు గౌరవం ఇవ్వాలి, అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు, అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు వీళ్ళ మధ్యన ఎక్కువ దూరకుండా చిన్న చిన్న వాళ్ళల్లోనే వాళ్ళు హ్యాపీగా బతకనిస్తే, అమ్మాయి ప్రతిదీ ఇంట్లో జరిగింది ఇంట్లో అక్కడ చెప్పాడు, అబ్బాయి ప్రతిదీ జరిగింది ఇక్కడ చెప్పాడు, ఇట్లా లేకుండా అంతా మళ్ళీ స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ లేకుండా సొంతగా కొంచెం నేర్చుకోవాలి. వంట చేసుకోవాలి అంటే చేసుకుంటే మంచిది, లేదంటే మీద ఆరోగ్యం చెడిపోద్ది. ఎన్ని రోజులు మీరు స్విగ్గీ, జొమాటోలో తింటారు? వాళ్ళు ఏమన్నా మీకు కరెక్ట్గా పంపిస్తున్నారా? ఎన్ని వాళ్ళు వేసే ఆ మసాలాలు ఏంటి, ఆ ఫ్లేవర్స్ ఏంటి, ఏం కలుపుతున్నారు మీకేం తెలుసు? ఎన్ని రోజులు తింటారు? 3 పూట్ల తినాలి మనిషి. మీరు 3 పూట్ల తినాలి కదా. తినాలన్నప్పుడు ఎవరు చేస్తారు? చేసుకోవాలి కొంత కొంతగా, లేదంటే ఆరోగ్యం పోద్ది. తర్వాత ఏం చేస్తారు? సో ఇక్కడ మా అమ్మాయికి వంట రాదండి, వంట రాదంటే రాదు అనే బదులు నేర్చుకుంటాను అన్నది పాజిటివ్. రాదు అంటే నేను ఇక చేయను, సృష్టికి ఎగనెస్ట్గా వెళ్తాను నేను. ఇక కొంచెం మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నన్ను ఎవరైనా కౌంటర్ కూడా చేయొచ్చు. ఎందుకు ఆడవాళ్ళే వంట చేయాలా, మగవాళ్ళు చేయకూడదా అని నన్ను అడగచ్చు. మీరు అంటే చూడండి దాన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు పాజిటివ్ గా. ఎందుకంటే చాలా పాపం కొంతమంది మగవాళ్ళు ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయకుండా ఎవరు ఉంటారు? ఇద్దరు భార్యాభర్తలు మీ ఇద్దరు చాలా మంది చేసుకుంటా ఉంటారు కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నదని చేస్తూ ఉంటారు చాలా మంది ఈ రోజుల్లో. ఒక్క పాత రోజుల్లోనే మీకు తెలియదేమో, ఆ రోజుల్లోనే మగవాళ్ళు అంటే సంపాదనకి వెళ్ళేవాళ్ళు పాపం. ఆమెకి ఒక ఉద్యోగము అనేది ఈ రోజుల్లో ఏంటంటే మనకి స్వేచ్ఛగా ఉద్యోగం అని పోతే ఉద్యోగపరంగా స్త్రీ బయటికి రావటం, చదువు పరంగా బయటికి రావటం, తర్వాత ఉద్యోగం వెళ్ళి చేసుకుంటా
ఉంటే ఈ రోజుల్లో కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు ఇవన్నీ చూసి కుకింగ్ అంటే కొంతమంది ఇష్టపడుతూ భార్యకి హెల్ప్ చేద్దాము మన ఇద్దరం అని చేస్తున్నారు. చేయకుండా అట్లా ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ కుటుంబాన్ని హ్యాపీగా తీసుకెళ్ళాలి, కానీ దాన్ని జ్యోతిష్యం అనే ఒక ఇది పెట్టుకొని ఈ పెళ్ళిళ్ళు ఆపుకుంటే, ఇప్పుడు నాలాంటి వాడు ఒక సంస్థ పెట్టాడు కాబట్టి నాకు తెలుస్తుంది. అన్నీ నేను చూస్తూ ఉన్నాను, అనలైజ్ చేస్తూ ఉన్నాను. ఏం జరుగుతుంది, నా దగ్గర వస్తున్న ప్రొఫైల్స్ ఏంటి, వీళ్ళ టైం ఏంటి, 85 ఏంటి, పోనీ నాతో ఏమన్నా మాట్లాడతారా అంటే ఆ? ఒకసారి ఎవరో ఒక్కరు వస్తారు, సార్ మా అబ్బాయి డిలే మ్యారేజ్, సరే మ్యాచ్లు ఇచ్చాను, ఒక 4 ఇచ్చాను. ఒకసారి ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ఇక నెల నెల రాడు, ఇక నెల ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. ఈ నెలలో వాసు యాదవ్ ఎవరో వస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రతి ఒక్కరిని ఎత్తుక్కొని నేను ఇప్పుడు నా దగ్గరికి మీరు రావటం ఈజీ, నేను ప్రతి ఒక్కరు ఎంతమందికి ఫోన్లు చేసుకొని వెళ్ళగలను. అప్పుడు గుర్తు వస్తుంది నాకు, ఒక్కోసారి గుర్తొచ్చినప్పుడు అయ్యో వీళ్ళు గోశాలకి నాకు ఎక్కువ సహాయం చేశారు, వీళ్ళకి మ్యాచ్లు పెట్టాలి, అప్పుడు పెడతానే ఉంటాను. అయ్యో నా గోశాలకి వీళ్ళు సహాయం చేశారు, నేను అడగంలోనే ఆ గోవులకి ఇచ్చారు, ఆ గడ్డి నేను కొంటున్నాను, వీళ్ళకి నేను రుణపడి ఉన్నాను, నా బాధ్యత తీర్చుకోవాలని ఆ గోశాలకి సహాయం చేసిన వాళ్ళందరికీ మ్యాచ్లు పెడతానే ఉంటాను. రాత్రిపూట స్టాక్స్ ఉంటాయా? రాత్రిపూట స్టాక్స్ ఉంటాయా? అర్థమైందా? సో మీరందరూ కూడా నన్ను కూడా కొంచెం కన్సిడర్ చేయండి. మీరు నాకు ఫోన్ చేసుకొని వచ్చేసి నా బుర్ర తిని మ్యాచ్లు తీసుకొని మీరు సెటిల్ చేసుకోవాలి. అందులో జ్యోతిష్యం అని ఉంది అని తెలిసినప్పుడు నేనేం చేస్తానంటే నేను జనరల్గా కౌన్సిలింగ్ చేస్తాను. నా మాట వినరు, వినకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అప్పుడు ఏం చేస్తాను, ఒక 2 years చూస్తాను. మొన్న కొంతమందిని తీసేసాను. ఎందుకు తీసేసాను అంటే వాళ్ళు 2 years నుంచి ఉన్నారు, మ్యాచ్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ని వాళ్ళు 2 years పట్టింది వాళ్ళు మ్యాచ్ సెటిల్ చేయడం, కాలేదు, ఇంకా మ్యాచ్ అసలు కావడం లేదు. పోనీ కొంతమంది ఒక్కసారైనా ఒక సండే మీటింగ్కి వచ్చినట్టు లేదు, నాతో మాట్లాడినట్టు లేదు, వాళ్ళకి ఏంటిది మరి, ఎందుకున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు? కొంతమందికి ప్రొఫైల్ లేని వాళ్ళు ఉన్నారు. ప్రొఫైల్ లేని వాళ్ళు మన దాంట్లో ఎందుకు తీసేసాను. వాళ్ళ ప్రొఫైల్ అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ ఉంటేనే కదా. కొంతమంది నాతో చెప్తుంటారు, సార్ వీళ్ళని యాడ్ చేయండి. ఎందుకు యాడ్ చేయాలి గ్రూప్లో, మీ ప్రొఫైల్ లేదు కదా. లేదు సార్, వాళ్ళ బంధువులు ఉన్నాడు, వాళ్ళ బంధువు ఉంటే ఆయనకి చెప్పండి, నాకు నేను చెప్తే ఆయన ప్రొఫైల్ నాకు పంపిస్తే నేను యాడ్ చేస్తాను కదా. ఇట్లా ఏంటంటే చూసి నేను కొంతమందిని గ్రూపుల్లో నుంచి కూడా అవసరం లేదు, వీళ్ళు ఈ మ్యాచ్ని నాకు చాలా వరకు తెలిసిపోతా ఉంటుంది, వీళ్ళు జ్యోతిష్యం పిచ్చి, ఆ మ్యాచ్ ముందుకెళ్ళేది లేదు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ గోశాలకి ఇచ్చారు వాళ్ళు, వాళ్ళని నేను తీసేయలేను. ఎందుకు తీసేయలేను అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయగలను, నేను నమ్ముతాను, వాళ్ళకి చెప్తే వింటారు. లేకపోతే ఏమో ఆ టైంలో ఏదో ఒక మ్యాచ్ సెట్ అయిపోద్ది, వాళ్ళు గోశాలకు ఇంత డొనేషన్ చేశారు, వాళ్ళని మనం ఎట్ట గ్రూప్లో నుంచి తీసేస్తాం. సో మనకి ఈరోజు ఈ జ్యోతిష్యం క్లాస్లో చాలా విషయాలు డిస్కస్ చేశాను. ఎవరైనా సార్ ఇంకెవరైనా ఏమైనా అడగాలంటే చెప్పండి, లేక క్లోజ్ చేస్తున్నాను. చాలా విషయాలు ఎందుకు డిస్కస్ చేశానంటే ఇందులో జనరల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. వివాహాలు లేట్ అవుతున్నకి చెప్పాను, జ్యోతిష్యంలో వస్తున్న సమస్యలు ఉన్నాయి. మీరు సండే సోమవారం వచ్చారు, ఏ జ్యోతిష్యంలో మీరు ఏ క్వశ్చన్ అడగాలని అడగండి వచ్చేసి. అది వివాహానికి, మళ్ళీ బిజినెస్లు అవన్నీ ఎందుకు, ఇక్కడ టైం వేస్ట్ దాన్ని మళ్ళీ, ఎందుకంటే అది సపరేట్గా మనం టైం ఇవ్వచ్చు. బిజినెస్లు మాకు అవుతాయా లేదా, లేదు మాకు వాహన యోగం ఉందా లేదా, మాకు గృహం కట్టాలనుకుంటున్నాను, నాకు లోన్లు ఉన్నాయి, లోన్ల నుంచి బయటకు వస్తానా లేదా, ఇవన్నీ సపరేట్ విషయాలు. మనకు కావాల్సింది ఎక్కడంటే వివాహం. ఇక్కడ ముఖ్యంగా ఇది వివాహ ప్రయత్నాలు. ఈ వివాహ ప్రయత్నాల్లో మనం చాలా మనసు పెట్టాలి. కాబట్టి సార్ సుబ్బారావు గారు, మరి ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? పేరొద్దు కానీ నేను ఆయనతో మాట్లాడితే మీ పేరు చెప్పినప్పుడు అన్నాడు, అంతకుముందు ఏదో మీ మధ్యన ఏదో డిస్కషన్ జరిగినట్టుగా చెప్పాడు. అదే టైప్ లో ఉంది, వదిలేద్దాం దాన్ని. నేను మీకు ఇంకొక మ్యాచ్ పెడుతున్నాను, నేను చూశాను ఇందాక, అది పెడతాను. తర్వాత ఆ అమ్మాయిది కూడా చూడండి, వాళ్ళ అన్న అమెరికాలో ఉన్నాడు కదా, ఆ పాపది కూడా చూడండి. సరే ఇంకొకటి కూడా ఇచ్చాను కదా, ఇంక దాని వెనకాల మీ అకౌంట్ లోకి వెళ్ళి చూశాను, ఒక్క నిమిషం. ఇంకా
ఒక్క నిమిషం సార్, మనం ఈ రికార్డింగ్ క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే ఇంకా అయిపోయింది జ్యోతిష్యం క్లాసు. మనం ఇంకా మీ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం ఎందుకు రికార్డింగ్ లో